హల్లెలూయా. మరి దేవుని యొక్క కూటములు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు థామసయ్య గారికి, అలాగే సంఘ పెద్దలకు, సంఘస్థులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీ మధ్యలో కూడుకుని ఇలాగూ దేవుని యొక్క వాక్యాన్ని పంచడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, చదవండి. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఓకే, చాలు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి వాక్యము, తన గురించి రాయబడినటువంటి లేఖనాన్ని తీసుకుని ఆయన అందరి ఎదుట చదివి చెప్తూ ఉన్నారు. ఏంటంటే, యెహోవాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను. చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గుడ్డివారి కళ్ళు తెరిపించుటకును, ఆయన వితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు. ఈ పని మీదే నేను వచ్చానని ప్రభు చెప్పారు. స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, చెరలో ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్పారు. సరే, ఏంటి చెరలో ఉన్నవారు అనేది మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఓకే, చాలు. అందరూ కూడా గమనించండి. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడు, కానీ కుమారుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు అని ప్రభు చెప్పారు. సరే, మీకు అర్థం కావడానికి ఇద్దరు సహోదరులను ఇక్కడ నిలబెట్టి మీకు తెలియజేస్తాను. ఇద్దరు సహోదరులు రండి. బ్రదర్స్, హలో. ఒకసారి చూడండి, అందరు ఇక్కడ చూడండి. హల్లెలూయా. ఈ సహోదరుడు ఎవరంటే నేనే అని చెప్పండి అందరూ. అంటే మీ అందరికీ బదులుగా ఇతను నిలబెట్టి అనమాట. ఈయనెవరో నేనే. ఈయన్ని వేరే వాళ్ళు పట్టేసుకున్నారు. ఈ పట్టుకున్నది ఏంటంటే పాపం మనిషిని ఇలా పట్టేసుకుంది. అందుకే ప్రభు చెప్పారు, యేసయ్య, పాపము చెయ్యు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఓన్లీ ఉట్టి మనం పాపులమే కాదు, ఒకటి పాపులము, రెండు పాపానికి దాసులము. అంటే మనం చేసిన పాపములకు పాప క్షమాపణ కావాలి, ఈ పాప దాసోహం నుండి మనకు విడుదల కావాలి. అందుకే ఇప్పుడు మనుషులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపం చేసిన ప్రతివాడు పాపానికి దాసుడై ఇప్పుడు ఈ పాపం అనే చెరసాల్లో మనుషులందరూ పడి ఉన్నారు. ఈ పాపం అనే చెరలో పడి ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పారు. స్తోత్రం. అందుకే వీళ్ళని వారిని ఆ చెరసాల నుండి విడిపించుకోవడం చేతకాని వాళ్ళు చేతకాని వాళ్ళు అంటే దాని అర్థం వారి దగ్గర ఆ శక్తి లేదు, ఆ విడిపించుకోవడం ఆ స్తోమత వారికి లేదు. అందుకే విడిపించుకోలేనటువంటి బీదలుగా మిగిలిపోయినటువంటి వీళ్ళకి బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. అంటే విడిపించుకోలేరు, ఎవరు విడిపించుకోలేరు, వారిని విడిపించడానికి నేను వచ్చానని ప్రభు చెప్పారు. స్తోత్రం. అందుకే ఈ రాత్రి యేసు ప్రభు ఎందుకు వచ్చారు, ఆయన గురించి రాయబడిన లేఖనాలు ఏంటి, ఏం జరిగింది మీకు తెలియజేస్తున్నాను. అందరు కూడా జాగ్రత్త వినండి. ఇక్కడ చూసాం, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. అలాంటప్పుడు మనుషుడు దాసుని స్థానంలో ఉన్నారు, పాపం యజమాని స్థానంలో ఉంది. ఎందుకంటే పాపానికి దాసుడు అయిపోయినప్పుడు పాపం అతనికి యజమాని అవుతుంది. ఇప్పుడు చెప్పండి, దాసుని పని యజమాని చేయడు, కానీ యజమాని పని దాసుడు చేయాలి. మరి ఇప్పుడు పాపం అనే యజమానుడు చెప్పే ప్రతి పని ఈ దాసుడైన మనుషుడు చేయాల్సి వస్తుంది. మరి పాపం అనే యజమాని దగ్గర ఏం పనులు ఉంటాయంటే
అన్నీ పాపం పనులే ఉంటాయి. అప్పుడు యజమానుడు వచ్చి అంటారు, ఏయ్ దాసుడా, త్రాగు అంటే తాగాలి, తిట్టు అంటే తిట్టాలి, కొట్టు అంటే కొట్టాలి, అబద్ధమాడంటే అబద్ధమాడాలి, హత్య చేయంటే హత్య చేయాలి, దొంగతనం చేయంటే దొంగతనం చేయాలి, వ్యభిచారం చేయమంటే వ్యభిచారం చేయాలి. ఈయన ఏం పని చెప్తారో ఆ పని చేయాలంతే. నేను చెయ్యను అనే హక్కు ఇతనికి లేదు. ఎందుకంటే ఇతడు పాపానికి ఒక బానిస, అలాగే పాపానికి దాసుడు. కాబట్టి అధికారం మనిషికి లేదు, ఇతని పైన అధికారం ఈ పాపం అనే యజమానికే ఉంది. కాబట్టి ఇతడు చెప్పే ప్రతి పని కూడా ఇప్పుడు ఆ దాసుడు చేయాలి. ఇలా ఎంతవరకు చేయాలి అంటే, మనం మామూలుగా డ్యూటీ చేసేవాళ్ళు ఒక 8 hours చేస్తారు, కానీ ఈయన పని 24 గంటలు పని చేయాలి ఈయన పని. అలాగే ఎంతకాలం చేయాలి అంటే రిటైర్మెంట్ ఉండదు, మరణం వరకు, అంటే జీవితకాలం అంతా చేయాలి. అంటే చూడండి, మనిషి పుట్టినప్పటి నుండి మొదలుకొని రోజుకి 24 గంటల చొప్పున మరణం వరకు ప్రతి దినము ఈ పాపం అనే యజమాని పని మనుషులందరూ చేయాల్సి వస్తుంది. చేసేది పాపాలు మన పనులు కాదు, అవి చేయడానికి దేవుడు మనం పుట్టించలేదు. కానీ ఈ పాపానికి దాసులైపోయినందున అతని పని మనం చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చేస్తే ఆఖరికి ఇతను అంటున్నాడు యజమానుడు, ఓ దాసుడా, ఇదంతా చేసిన తర్వాత నీకు జీతం ఇస్తానంటున్నారు. ఏంటి జీతం అంటే, పాపమునకు వచ్చే జీతం మరణం. అంటే ఇతను చూడండి, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెద్దవాళ్ళు అయ్యారు, ఇక్కడే వివాహం చేసుకున్నారు, ఇక్కడే పిల్లలను కన్నారు, ఇక్కడే ఉండి తన జీవితం అంతా జీవిస్తూ ఈ పాపం అనే యజమాని యొక్క పనులను చేసిన తర్వాత ఆఖరికి అతనికి మరణం అనే జీతాన్ని ఇస్తారు. ఆ మరణం అనే జీతాన్ని తీసుకుని చక్కగా ఆయన నరకానికి వెళ్ళిపోవాలి. అక్కడ అగ్ని అరదు, పురుగు సావదు, యుగయుగాలు ఆ రెండో మరణాన్ని అనుభవిస్తూ అక్కడ కాలుతూ ఉండాలి. అతడు ఈ విధంగా జన్మనెత్తడం వల్ల, ఇంతకాలం ఇక్కడ జీవించడం వల్ల అతనికి వచ్చిన ప్రయోజనం ఏమని చెప్పండి? ఏమీ ప్రయోజనం లేదు. ఇలాంటి బానిసత్వంలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, యావత్ ప్రపంచంలో మనుషులందరూ కూడా ఇలా పాపానికి దాసులై అందరూ పాపం అనే సరసాల్లో పడి అందరి యొక్క అంతం ఇలాంటి స్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండగా వీళ్ళందరిని కూడా విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు. స్తోత్రం. అందుకంటున్నారు, యెహోవాత్మ నా మీద ఉన్నది, ఇలాంటి బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను, చెరలో ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను అన్నారు. స్తోత్రం. అందుకే నన్ను తండ్రి పంపించారు, ఇదే పని మీద వచ్చాను. అలాగే ఇక్కడ యేసయ్య స్వతంత్రుడిగా చేస్తే వారు నిజంగా స్వతంత్రులై ఉంటారు అని చెప్పారు. చూడండి, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనుషులందరూ పడి ఉండగా ఇప్పుడు అందరూ పాపానికి దాసులై ఆ యజమాని చెప్పిన పనులను అందరూ చేస్తూ ఇలాగే జీవితాన్ని గడిపేస్తున్నారు. అప్పుడు ఈ మనిషికి అర్థమైపోయింది ఏంటంటే, నాకు ఈ మరణం వద్దు, నాకు ఈ నరకం వద్దు, వీటి నుండి నేను తప్పించుకోవాలంటే మొదటి పాపం అనే యజమాని చేతిలోని తప్పించుకోవాలి. అంటే ఇతనికి మరణం తప్పాలి అన్నా, నరకం నుండి తప్పించుకోవాలంటే ఫస్ట్ ఎక్కడి తప్పించుకోవాలి చెప్పండి? ఈ పాపం అనే యజమాని చేతిలోని తప్పించుకోవాలి. అందుకే ఇతను వచ్చి అంటారు, ఓ యజమానుడా, ఇంతకాలం మీరు చెప్పిన పనులు నేను చేశాను కదయ్యా, కాబట్టి నన్ను విడిచిపెట్టేస్తే నా దారి నేను వెళ్ళిపోతాను. మరి నేను ఏదో నీతిగా, సత్యంగా, పరిశుద్ధంగా బ్రతుకుదాం అనుకుంటున్నాను, ఇక పాపాలు చేయొద్దు అనుకుంటున్నాను, దయతో నన్ను విడిచిపెట్టేయమంటున్నాడు. విడిచిపెట్టమంటే మరి విడిచిపెడతాడండి ఈయన? విడిచిపెట్టడు. ఆయన ఏమంటారు తెలుసా? నువ్వేమన్నా నా కుమారుడువా నీ మాటని విడిచిపెట్టడానికి? నువ్వు నా బానిసవి, నువ్వు నా దాసుడివి, నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పింది నువ్వు చేయంతే. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశ బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే ప్రజలందరూ అన్నారు, మేము మా దేవుని సేవించుకుంటాం, మమ్మల్ని పోనివ్వండి అంటే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని పోనివ్వను, మీ యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను మిమ్మల్ని పోనీయను అంటున్నాడే కానీ వాళ్ళని ఏం పంపే ప్రయత్నం చేయట్లా. ఇదే విధంగా ఇక్కడ దాసుడిగా ఉన్నటువంటి మానవుడిని విడిచిపెట్టడానికి పాపం ఒప్పుకోవట్లా. అప్పుడు ఈ మనుషులు ఏం చేశారంటే, ఈ పాపం అనే యజమానుని తప్పించుకుందామని ప్రయత్నం చేశారు. వెళ్ళి అడిగారు, అయ్యా యజమానుడా, ఎంతకాలం నీ దగ్గర ఉన్న పనులను చేశాను కాబట్టి నన్ను విడిచిపెట్టేస్తే నా దారిని వెళ్ళిపోతానన్నారు. కానీ ఈయనేం ఒప్పుకోలే. బతిమలాడు చూశాడు, అయినా కూడా ఒప్పుకోలే. అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే, నా యజమానుడికి ప్రేమ లేదు, యజమాని దగ్గర దయ లేదు, ఈయన దగ్గర జాలి లేదు. ఆయన ఏమంటారంటే, నువ్వు సస్తే నాకెందుకు, బ్రతికితే నాకెందుకు, నా పని జరగాలి అంతే అంటున్నాడు. ఇలాంటి వాడికి మనం దాసులైపోయామండి. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, ఇది పరిస్థితి. అప్పుడు ఇతడు ఏం చేశారంటే, ఇక బతుకులాడి ప్రయోజనం లాభం లేదని ఎక్కుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విజయవాడ నుండి నేను చేశారంటే, రాత్రి ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ పారిపోయారు. ఇంతకాలం విజయవాడలో ఉన్నాను, ఈ పాపం యజమాని ఈ పనులను చేపిస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతే నన్ను ఎవరు పట్టుకుంటారు ఇక అనుకుని ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగారు. ఉదయకాలం దిగేసరికి ఈ పాపం యజమాని అక్కడ ఉన్నారు. అక్కడ అంటున్నారు, ఓ వెల్కమ్, స్వాగతం దాసుడా, ఏంటి విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చావా అని అక్కడ పట్టుకుని అక్కడ ఇంకా ఘోరంగా పాపాలు చేపిస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, పాపం విజయవాడలోనే ఉందా, హైదరాబాద్లో లేదండి? హల్లెలూయా. విజయవాడలో ఉన్న పాపాన్ని తప్పించుకుందామని హైదరాబాద్ పారిపోయారు, కానీ పాపం తప్పించుకోగలిగారా, దొరికిపోయారా? హల్లెలూయా, దొరికిపోయారు.
కాబట్టి అక్కడ కూడా ఇంకా ఎక్కువ పాపాలు చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆలోచన చేసి ఏం చేసుకున్నారంటే, ఇక్కడ ఉంటే మనం సరిదట్టుగా లేమని అక్కడ ఒక ఫ్లైట్ పట్టుకుని అమెరికా పారిపోయాడు. ఇప్పుడు ఇక నన్ను ఎవరు పట్టుకుంటారు ఇక అమెరికా వెళ్ళిపోతే అనుకుని అమెరికా వెళ్ళిపోయి ఆ ఎయిర్పోర్ట్లో దిగేసరికి అక్కడ ఉన్నారు ఈ పాప మేనేజ్మెంట్. ఓ వెల్కమ్ దాసుడు, ఏంటి ఇండియా నుండి అమెరికా వచ్చావా అని పట్టుకుని అక్కడ ఇంకా ఘోరంగా పాపాలు చేపిస్తూ ఉన్నారు. మీరే చెప్పండి, పాపం భారతదేశంలోనే ఉందా, అమెరికాలో లేదండి? చెప్పాలి, ఉందా లేదా? అయితే ఇప్పుడు మీరు చెప్పండి. ఈయన అంటున్నాడు, ఈయనకున్న సమస్య ఏంటంటే పాపం నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు. హైదరాబాద్ వెళ్ళారు, దొరికిపోయారు. అలాగే అమెరికా వెళ్ళారు, దొరికిపోయారు. ఇప్పుడు ఈయన అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా పాప మేనేజ్మెంట్ పట్టుకొచ్చి పని చేపిస్తున్నాడండి. బతుకులాడితే విడిచిపెట్టడు, పారిపోయినా పట్టుకొచ్చి పని చేపిస్తూ ఉన్నారు. నాకున్న ఒకే సమస్య, పాప మేనేజ్మెంట్ తప్పించుకోవాలనుకుంటున్నానండి. ఆయన లేని స్థలం ఏమైనా ఉంటే చెప్పండి, అక్కడ పారిపోయి తప్పించుకుంటాను అంటున్నారు. చెప్పండి, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా అలాంటి స్థలం ఉందండి? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, పాపమును తప్పించుకునే స్థలం ఏం లేదు, అంతా పాపంతో నిండిపోయింది. అప్పుడు నెక్స్ట్ ఈయన మరొక ప్లాన్ చేశాడు. ఇప్పుడు 2 ప్లాన్లు ఓడిపోయినాయి. బతిలాడాడు, ఆయన విడిచిపెట్టలా, పారిపోయాడు, పట్టుకొచ్చేసారు, పని చేపించారు. మళ్ళీ 3వ ప్లాన్ చేశారు. ఇక ఈ 3వ ప్లాన్ ఏంటంటే, ఈ పాపం అనే యజమాని కనుక చంపేస్తే ఇంకా నన్ను ఎవరు పట్టుకుంటారు, నాతో ఎవరు ఈ పాపం పనులు చేపిస్తారు అనుకుని, ఇప్పుడు ఈ పాపం అనే యజమాని చంపేస్తే నేను స్వతంత్రుని అయిపోతాను అనుకుని ఈ పాపం అనే యజమాని చంపేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఈ పాపం అనే యజమాని చంపాలనుకున్నారో, అది ఒక మనిషి అనుకోండి, గట్టిగా 2 దెబ్బలు కొడితే చచ్చిపోతారు. మనం సంపాదించింది పాపాన్ని, మరి పాపాన్ని ఎలా చంపుతాం? కొడితే చచ్చిపోద్దా అంటే చనిపోదు. అందుకే పాపాన్ని చంపడానికి మనుషులు ఏం చేస్తున్నారంటే, కొబ్బరికాయలు కొట్టి చూసాం, కొబ్బరికాయ కొడితే పాపం చనిపోద్దా? చనిపోదు. కొట్టి కొట్టి మనం చనిపోతాం కానీ పాపం చనిపోదు. అరే కొబ్బరికాయలు చనిపోవట్లేదని కోడిని కొట్టి చూశారు, పాపం చనిపోద్దా? చెప్పండి, పర్వాలేదు చెప్పండి, పాపం చనిపోద్దా? చనిపోలేదు. అలాగే కోడి చనిపోవట్లేదని మేకను కొట్టి చూశారు, మేకను కొస్తే పాపం చనిపోద్దా? చెప్పండి, పర్వాలేదు మాట్లాడండి అందరూ. మేకను కొస్తే పాపం చనిపోతుందా? చనిపోలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని నీళ్లలో మునిగి చూశారు, అయినా పాపం చనిపోలా. నిప్పులో నడు చూశారు, అయినా పాపం చనిపోలా. ఇంకా రకరకాలుగా మనుషులు ఏమేం చేయాలి అన్నీ చెప్పులు లేకుండా నడు చూశారు, అయినా పాపం చనిపోలా. జుట్టంతా తీసేసుకుని చూశారు, అయినా పాపం చనిపోలా. మరి ఏం చేస్తే చనిపోద్ది అనుకుని బట్టలు మార్చుకుని చూశారు, తెల్ల బట్టలు వేసుకుని చూశారు, అయినా పాపం చనిపోలా. ఎర్ర బట్టలు వేసుకుని చూశారు, అయినా పాపం చనిపోలా. పసుపు బట్టలు వేసుకుని చూశారు, అయినా పాపం చనిపోలా. నువ్వు ఎన్ని కలర్ బట్టలన్నా వేసుకో, పాపం మాత్రం చనిపోదు. ఈ బట్టల ద్వారా నీ మతం ఏంటో తెలుస్తుంది కానీ పాపం మాత్రం చంపడానికి ఇది పనికిరాదు. ఆ తర్వాత ఇంకేం చేద్దాం అనుకుని ఆ మనుషులు ఏం చేశారంటే, అన్ని రకాల పండుగలు చేసి చూశారు. దసరా పండుగ చేసి చూశారు, అయినా పాపం చచ్చిపోలా. రంజాన్ పండుగ చేసి చూశారు, అయినా పాపం చచ్చిపోలా. క్రిస్మస్ పండుగ చేసి చూశారు, అయినా పాపం చచ్చిపోలా. మీరే చెప్పండి, ఏ పండుగ చేస్తే పాపం చచ్చిపోద్దో చెప్పండి, ఆ పండుగ చేద్దాం, బయటకు వచ్చేద్దాం. అసలు పాపాన్ని చంపే పండుగలు ఏమైనా ఉన్నాయండి? ఏముండవు. ఆ రోజున మిగిలిన రోజుల్లో 1 బాటిల్ తాగే వ్యక్తి ఇవాళ 10 బాటిల్ తాగుతాడు. ఏంట్రా 10 తాగుతున్నావు అంటే, ఇవాళ పండగ మా పండగలే అంటాడు. మిగిలిన వాళ్ళు కూడా అంటారు, రోజు తాగుతాడులే, ఏంటి ఇవాళ పండగలే తాగనిండి అంటారు. అంటే చెప్పండి, ఆ రోజు పాపం పండగ అనేది పాపాన్ని చంపేసి నేను విడిపిస్తుందా, నీతో ఇంకెక్కువ పాపం చేపిస్తుందా? అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే సత్యాన్ని మీరు గమనించాలి. ఈరోజు ఈ విధంగా మనుషులందరూ కూడా ఏం చేశారంటే, ఇలా దాసులైపోయి బయటికి రావడానికి ఇలా సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలనే భక్తి కార్యక్రమాలు అనుకుంటున్నారు. అలాగే తప్పించుకోవడానికి ఉన్నటువంటి దాన్ని యాత్ర అనుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళినా దొరికిపోతున్నాం, ఏం చేసినా బయటికి రాలేకపోతున్నాం. అయినా కూడా మనుషులు ఇంక ఏది కొత్తగా వస్తే దాన్ని చేస్తూ 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 ఇదంతా చేసి అనుకున్నారు, అబ్బా నేను చాలా భక్తుడిని, చాలా భక్తురాలని అనుకుంటున్నారు. మొత్తానికి అంతా చేసినా కూడా మనుషులు ఆ పాపమనే అధికారి నుండి బయటికి రాలేకపోతున్నారు. ఇక ఆఖరికి తన ప్రయత్నాలన్నీ ఓడిపోయినాయండి. ఏం చేసినా కూడా బయటికి రాలేక ఇక్కడ నిలబడి ఒక విషయం తెలుసుకున్నారు, ఏంటంటే పాపము నుండి నన్ను నేను విడిపించుకోవడం నాకు చేత కాదు, నన్ను నేను విడిపించుకోలేను. అయితే నన్ను విడిపించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఆహారం లేకుండా ఏడిస్తే ఆహారం పెట్టచ్చు, డబ్బు లేకపోతే డబ్బులు ఇవ్వచ్చు, కానీ అతడు ఏడ్చేది ఎందుకంటే నేను పాపిని, పాపానికి దాసుడిని, ఈ పాప దాసం నుండి విడిపించుకోవడం చేత కాని వాడిని. అలాంటి నన్ను విడిపించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక విడిపించేవాడు కనుక లేకపోతే నా జీవితం ఎక్కడే సమాప్తం అయిపోతుంది, ఇలా బానిసగానే ముగించాల్సి వస్తుంది. అందుకే దీని నుండి నేను బయటికి రావాలనుకుంటున్నాను, నన్ను విడిపించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఏడుస్తూ ఉన్నారు. చెప్పండి, మీ జీవితంలో ఎప్పుడైనా సరే నేను పాపిని, పాపానికి దాసుడిని, దాసురాలని, ఈ పాపపు జైల్లో పడి ఉన్నాను, ఈ పాపపు శరసాల నుండి బయటకు విడిపించుకోవడం చేతకాని వ్యక్తిని, నన్ను విడిపించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ పాపం నుండి? మీ జీవితంలో ఎప్పుడైనా ఏడ్చారా మీరు?
చాలాసార్లు మనం ఏడుస్తాం, అయ్యో వాళ్ళు నన్ను అంత మాట అన్నారని ఏడుస్తాం, నాకు పెట్టలేదని ఏడుస్తాం, నన్ను చూడలేదని ఏడుస్తాం, నన్ను పలకరించలేదని ఏడుస్తాం, నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని అన్నిటి కొరకు ఏడుస్తారు. కానీ అసలు అవి కాదండి నిజమైన ఏడుపు. నేను పాపిని, పాపానికి దాసుని, దాసురాలని, ఈ పాపపు దాసోహం నుండి నన్ను విడిపించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నిజంగా నువ్వు ఏడవగలిగితే అలాంటి ఏడుపు దేవుని వద్దకు చేరుతుంది. స్తోత్రం. ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా మొరపెట్టారు. ఎందుకు మొరపెట్టారు తెలుసా? మాకు అన్నం కావాలి, మాకు డబ్బు కావాలి, మాకేదో కావాలని ఏడవల. ఈ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో మేము మా పిల్లలు చచ్చిపోతున్నాం. కాబట్టి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని మేము విడిపించుకోలేకపోతున్నాం. దీని నుండి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారని వాళ్ళు మొరపెట్టినప్పుడు వారి మొర దేవుని వద్దకు చేరింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు దిగివచ్చి మోషేని పంపించారు విడిపించడానికి. అలాగే ఈరోజు నిజంగా నేను పాపిని, పాపానికి దాసుడు, దాసురాలని, ఈ పాప బానిసత్వం నన్ను విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో అట్టి వారి మొర దేవుని వద్దకు చేరుతుంది. అలాంటి వారిని విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన మోషేని కాదు, ఇప్పుడు తన కుమారుని యేసుక్రీస్తుని మీ కొరకు పంపించారు. స్తోత్రం. అందుకే రాత్రి అందుకని అన్నాడు, ఇదిగో చెరలో ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను. చూసారా, ఈరోజు మనందరి చెరసాల జీవితం ఎలా ఉందో ఒకసారి గ్రహించండి. స్తోత్రం. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి ఎవరో సహోదరుడో సహోదరియో ఏదన్నా జైల్లో పడిపోయారు అనుకుందాం, తప్పు చేశారు, వాళ్ళని జైల్లో వేశారు. అప్పుడు మనం చూడడానికి వెళ్తాం. వెళ్ళే మనందరం ఏం చేస్తాం? ఏదో వాళ్ళకి కొంత స్వీట్ తీసుకెళ్తారు, లేకపోతే ఇంకేదో కొంచెం ఫ్రూట్స్ తీసుకెళ్తారు, ఏదో వాళ్ళకి కొంచెం తీసుకెళ్ళి ఇచ్చాయా ఈ తినండి లేదు మరి జైల్లో ఉన్నావు కదా అని చెప్తున్నాం. ఓకే, మీరు వెళ్ళి ఎన్ని ఫలాలు ఇచ్చినా, ఎన్ని రకాల స్వీట్లు ఇచ్చినా, ఎన్ని రకాల డబ్బులు ఇచ్చినా అతడికి అవన్నీ దొరికినాయి. కానీ ఆ జైల్లో ఉన్న మనిషి జైల్లోనే ఉంటాడు, కానీ దాని నుండి బయటికి రాలేడు. ఆ జైల్లో ఉన్న మనిషి ఏం కోరుకుంటాడు? ఎవరు నాకు బిర్యానీ పెడతారా, ఎవరు నాకు ఫలాలు ఇస్తారా అని వాటి కొరకు ఆశించరు. ఈ చెరసాల నుండి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. స్తోత్రం. వెళ్ళిన వాళ్ళందరూ పలకరించి వస్తారు, కానీ అన్నీ ఇచ్చి వస్తారు, కానీ జైల్లో ఉన్న వ్యక్తి జైల్లోనే ఉండిపోతాడు, బయటికి రాలేడు. అలాగే ఈరోజు మనుషుడు పాప పని జైల్లో పడి ఉంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు మనుషుల దగ్గరికి. వచ్చిన వాళ్ళు కొందరు మతాన్ని ఇచ్చి వెళ్ళారు, కొందరు కులాన్ని ఇచ్చి వెళ్ళారు, కొందరు ఆచారాలు ఇచ్చి వెళ్ళారు, కొందరు ఏదో ఈ లోక సంబంధమైనటువంటి అవి ఇచ్చి వెళ్ళారు. కానీ మనుషుడు మాత్రం పాపం అనే జైల్లోనే ఉన్నాడు, ఇప్పుడు వరకు ఇంకా బయటికి రాకుండానే ఉన్నాడు. స్తోత్రం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. హల్లెలూయా. స్తోత్రం. ఇలాంటి స్థితిలో ఇతడు ఏడుస్తుండగా ఇప్పుడు ఇతనికి ఒక శుభవార్త. స్తోత్రం. ఏంటి ఆ శుభవార్త అంటున్నాడు? ఇదిగో చెరలో ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను. అయ్యా నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నిన్ను విడిపించేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను ప్రాణం లేచి వచ్చింది అన్నాడు. అయ్యా ఎవరు అన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇలాంటి చెరలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా విడిపించేవారే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకు విడిపించడానికి ఆయన వచ్చారు. ఇప్పుడు అన్నారు, యేసయ్యా అయితే నన్ను విడిపించండి. స్తోత్రం. అయ్యా నన్ను విడిపించండి. చూసారా, ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ ఈ విడుదల కావాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకళ్ళు ఈ మనిషిని ఎక్కడే పెట్టి ఇతను చేసిన పాపాలన్నీ మనం ఒకళ్ళు క్షమించేశారనుకోండి, దేవుడు క్షమించినా మళ్ళీ పాపం అనేది మాట చేపిస్తూ ఉంటాడు. ఆయన క్షమిస్తూ ఉంటారు, ఈయన చేపిస్తూ ఉంటారు, ఆయన క్షమిస్తూ ఉంటారు, ఈయన చేపిస్తూ ఉంటారు. ఆగుతుందా? చెప్పాలి, మాట్లాడాలి. మీరందరూ వెనక్కి కూర్చున్న వాళ్ళు ఒకసారి చేయి పైకి చెప్పండి. పాపాలు దేవుడు క్షమిస్తూ ఉన్నారు, పాపం అనేది మాట చేపిస్తూ ఉన్నారు. ఆయన క్షమిస్తున్నారు, ఈయన చేపిస్తున్నారు. ఆగుతుందండి? అలాగే జరుగుతుందా? అంటే మనకు జస్ట్ పాప క్షమాపణతో సరిపోద్దంటారా? పాపం నుండి విడుదల కూడా కావాలంటారా? ఒకటి, మనం చేసిన పాపములకు పాప క్షమాపణ కావాలి. రెండోది, పాపం అనే యజమానుడి మనకు విడుదల కావాలి. మన పాపములు క్షమించే వాళ్ళు యేసయ్యే, అలాగే పాపం నుండి మనం విడిపించే వాళ్ళు కూడా యేసయ్యే. స్తోత్రం. యేసయ్యతో సగం సగం పని కాదు, సంపూర్ణమైన పని జరుగుతుంది. స్తోత్రం. ఇది కూడా గమనించాలి. అప్పుడు యేసయ్య నన్ను విడిపించండి అన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు ఏంటంటే, నీవు పాపాన్ని బతుకులాడకు, పాపం నుండి పారిపోయే ప్రయత్నం చేయకు, అలాగే పాపాన్ని చంపే ప్రయత్నం కూడా చేయకు. పాపాన్ని అలా ఉండని ఉంచి నీవే నీ పాపం విషయంలో చనిపో అని మనకు చెప్పారు. స్తోత్రం. అందరూ జాగ్రత్త వినాలండి. విన్నారా? నీవే నీ పాపం విషయంలో చనిపోమన్నారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఇప్పుడు మనుషుడు తన పాప విషయంలో చనిపోయాడు. విన్నారా? సాతాను ద్వారా పాపం ఆదామవ్వలోకి, ఆదామవ్వల ద్వారా మనలోకి వచ్చింది. ఇట్లుండే ఒక మనిషిని ద్వారా పాపం, పాపం ద్వారా మరణము లోకం అందరికీ సంప్రాప్తం అయిపోయింది. ఇప్పుడు ఆ పాపం విషయంలో ఇతడు పాపిగా జన్మించిన నాటి నుండి పాపానికి దాసుడు. ఇప్పుడు పాప విషయంలో చనిపోమని ప్రభు చెప్పిన ప్రకారంగా ఈ మనుషుడు చనిపోయాడు. ఇప్పుడు పాపం యజమానుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు యజమానుడు వచ్చి అంటున్నారు, ఏ దాసుడా త్రాగు అన్నాడు. చనిపోయినోడు తాగుతాడండి? చెప్పాలి, మాట్లాడాలి. చనిపోయినోడు తాగుతాడా? తిట్టు అన్నారు, తిడతాడా? అబద్ధమాడు అన్నారు, ఆడతారా? హత్య చేయన్నారు, చేస్తారా?
దొంగతనం చేయను చేస్తారా? యజమానుడు ఇప్పుడు 100 పనులు చెప్తే ఒక్క పని అన్నా జరుగుతుందా? ఎందుకు జరగట్లా? ఈయన మారిపోయారా, చనిపోయారా? పాపం విషయమైతాడు, చనిపోయారు. అందుకే రోమాపత్రిక 6:2 ఇలా చెప్తుంది, చదవద్దులు వినండి. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించదము. పాపం విషయమే చనిపోయిన మనము అన్నారు. అంటే ఆదాము ద్వారా పాపులుగా జన్మించిన మనము ఇప్పుడు ఆ పాప విషయంలో మనం చనిపోయినప్పుడు ఈ పాపం అనే యజమానుడి యొక్క అధికారం కానీ, అతని శక్తి కానీ, అతనుకున్న ఏది కూడా మీ మీద పని చెయ్యదు. మీరు అలాంటి అనుభవంలోకి రానంత వరకు ఇది కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. అందుకే మనం ఒకవైపున భక్తి చేస్తుంటాం, మరొకవైపున మనం మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటాం. అనుకుంటాం మనం అందరూ మంచివాళ్లే, అయ్యో నేను పాపం చేయొద్దు అనుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, నీతిగా ఉండాలనుకుంటున్నాను, సత్యంగా ఉండాలనుకుంటున్నాను, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, అయినా నేను ఎందుకు చేస్తున్నాను అని మీరు చాలా బాధపడుతుంటారు, అప్పుడప్పుడు దుఃఖపడుతుంటారు, మళ్ళీ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ సరైన మార్గం తెలుసుకోండి, అప్పటికి మళ్ళీ మీ జీవితంలో ఇలాంటిది జరగదు. స్తోత్రం. చూడండి, ఇప్పుడు నేను అంటున్నారు తాగు తిట్టు ఏవో చెప్తున్నారని, ఎన్ని చెప్పినా సరే ఒక్క పనన్నా జరుగుతుందండి? చెప్పండి. ఈయనేంటి, ఎందుకు చేయట్లేదు? మారిపోయాడా, చనిపోయారా? మారిపోతే కాదు, మారిపోతే ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అలా మారుతాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా మారుతాం. మారేదాన్ని నమ్మొద్దు. ఇతడు చనిపోయాడు కాబట్టి ఈయన చెప్పేది ఒక్కటి కూడా జరగట్లేదు. అప్పుడు ఈ యజమానుడు వచ్చారు, దాసుడా త్రాగు తిట్టు అన్నారు. ఒక్కటి కూడా చేయట్లా. ఏమైంది నా దాసుడికి? అయ్యో నా దాసుడు చనిపోయాడు, ఇప్పుడు నేను పట్టుకోవడం వల్ల నాకేం ప్రయోజనం లేదు, నా పనులేం జరగవు అని అప్పుడు విడిచిపెట్టేశారు. ఇంతకుముందు విడిచిపెట్టిన ఆయన అంటే కూడా విడిచిపెట్టినవాడు, ఎంత దూరం పారిపోయినా పట్టుకొచ్చి పని చేపించేవాడు, ఎంత సంపుదామన్నా కూడా సావకుండా ఉన్నటువంటి వాడు, ఇప్పుడు పట్టుకోవయ్యా అన్నా కూడా నేను పట్టుకొని వద్దు నాకు అంటున్నాడు ఆయనే. అలా విడిపించాడు యేసయ్య. ఎంతమందికి అర్థమైందండి? స్తోత్రం. హల్లెలూయా. గ్రహించారా? చూడండి, ఇప్పుడు ఇది సువార్త అంటే. అందుకే బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చానంటే ఇది. అప్పుడు విడిపించి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు ఈ పాపం అనే యజమానికి సవాల్ చేస్తున్నాడు. పాపం అనే యజమానుడా, నీకు అధికారం ఉంది, నీకు శక్తి ఉంది, నీ యజమాని స్థానం నీకే ఉంది, అవేం తీసేలా, అన్నీ నీకున్నాయి. నీకున్న అధికారాన్ని, నీకున్న శక్తిని, నీ యజమానుడి యొక్క స్థానాన్ని ఉపయోగించి నా సువార్తను అంగీకరించిన ఇతని చేత నీ దమ్ముంటే, నీ చేత అయితే పాపం చెప్పి చూద్దాం సవాలని సువార్త పాపానికి ఛాలెంజ్ చేస్తుంది. అంతేగాని ఉండలేకపోతున్నా, నడవలేకపోతున్నా, పడిపోతున్నా, ఇట్లా అంత అల్పముగా బ్రతికేది కాదు సువార్త అంటే, దేవుడు అంటే. స్తోత్రం. చూసారా, మనం అనుకుంటాం అంత మన సొంత మైండ్ సెట్ అదంతా. ఉండలేకపోతున్నా, పడిపోతున్నా, ఏదో ప్రార్థన చేయండి, నిలబెట్టండి, లేకపోతే నన్ను ఎవరు ఆదరించలేదు, నన్ను పట్టించుకోలేదు, మీరు బతుకులాడలేదు, అందుకే నేను రావట్లేదు, ఇవన్నీ కంప్లైంట్ చెప్తాను. అసలు ఇలాంటివి ఉండవు దేవుడి దగ్గర, సువార్త దగ్గర. ఛాలెంజింగ్ లైఫ్ అనమాట. స్తోత్రం. అందుకంటున్నాడు ఆయన, ఏమన్నాడు? నీ చేత అయితే నీ అధికారం, నీ శక్తి, నీ యజమాని పదవిని ఉపయోగించి సువార్తను అంగీకరించిన ఇతని చేత నీ దమ్ముంటే, నీ చేత అయితే పాపం చెప్పి చూద్దాం, ఛాలెంజ్, సవాల్ అని ఇలా సువార్త పాపానికి ఛాలెంజ్ చేసినప్పుడు ఈ వచ్చాడు యజమానుడు, తాగు తిట్టు కొట్టు అన్నాడు. చెప్పండి, ఒకటన్నా చేస్తున్నాడండి? చెప్పాలి, చేయట్లా. అప్పుడు ఏమైంది? ఈ సత్య సువార్తని, ఈ నిజమైన క్రీస్తుని అంగీకరించిన ఇతని చేత పాపం చేపించడం నాకు చేత కాదని పాపం అనే యజమానుడు చేతులు పైకెత్తేశాడు. అలా పాపాన్ని చేతులెత్తించిన శక్తి గలదే సువార్త. చెప్పండి, మరి మీ జీవితంలో సువార్త శక్తిని అనుభవించారా? ఇలాంటి సువార్త ద్వారా ఇలా విడుదల పొందారా? లేకపోతే అక్కడే కొంచెం కొంచెం అట్లా అవుతున్నారా? స్తోత్రం. అందుకే ఈరోజు రాత్రి ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. ఇది శరలో ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చానంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగూ పాపము నుండి మనల్ని విడిపించారు. హల్లెలూయా, స్తోత్రం. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. గలతీ 2. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఓకే, చాలు. ఇక్కడ గమనించండి, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. స్తోత్రం. మరొక యజమాని అండి. ఈ యజమాని పేరు ఏంటంటే నేను. చెప్పండి, నేను అంటే మన ఈగో,
మన సెల్ఫ్, మన స్వయం. అర్థమవుతుంది మీ అందరికీ? అందరూ దేనికి దాసులు? ఇప్పుడు మనకే దాసులు. అంటే యజమానుడు మనమే, దాసుడు మనమే. అప్పుడు ఈ సిద్ధాంతం ఏంటంటే పాపానికి దాసుడైన వాడు పాపం అని యజమాని చెప్పిన పనులను చేయాలి. మనకే దాసులైతే అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు మన సిద్ధాంతం ఏంటి తెలుసా? నా జీవితం నా ఇష్టం. చెప్పండి అందరూ ఏమంటారు? అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఏమంటున్నారు? నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు బతుకుతావు. మీరెవరు అడగడానికి? అంటే దాని అర్థం నువ్వే యజమానుడివి, నువ్వే దాసుడివి, నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావు. చెప్పండి అందరూ ఎవరికి దాసులు మీరు? ఇప్పుడు మీకే దాసులు. అందుకే వాక్యం చెప్తుంది మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. మీ ఇష్టం దేవుడి దారిలో నడిపిస్తుందా, దేవుని దారి నుండి తొలగిస్తుందా? మీ ఇష్టం ఎప్పుడు దేవుడి దారిలో మిమ్మల్ని నడిపించదు, దేవుడి దారిని తొలగిస్తుంది. అందుకే మనలో అందరూ గొర్రెల వలె ఏకమగ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయి. అంటే మీ ఇష్టం మిమ్మల్ని దారి తప్పించేస్తుంది. ఆదమవ్వల యొక్క ఇష్టం జీవవృక్షం నుండి తప్పించేసినట్లుగానే మీ ఇష్టం కూడా నిజమైన జీవము నుండి, నిజమైన దేవుడి నుండి, నిజమైన సత్యము నుండి, నిజమైనటువంటి పరిశుద్ధత నుండి, ఆ దేవుడికి సంబంధించిన అన్నిటి నుండి కూడా సంకల్పం చిత్తాల నుండి మిమ్మల్ని తప్పించేదే మీ చిత్తం, మీ ఇష్టం. అదంతా కూడా మీ స్వయంలో ఉండి లేకపోతే మీ యొక్క యుగోలో నుండి, మీ అహంలో ఉండి అది కలుగుతుంది. ఇది మాత్రం మంచిది కాదు. అందుకే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు తెలుసా? మీలో ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరితే, నాకు శిష్యుడు కాగోరితే, నా వద్దకు రావాలనుకుంటే, నేను వెళ్ళే దగ్గరికి రావాలనుకుంటే మొదటగా అతడు చేయాల్సిన పని తనను తాను ఉపేక్షించాలి. తనను తాను ఉపేక్షించాలి. స్తోత్రం. అర్థమవుతుందండి? హల్లెలూయా. అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, నిన్ను విడిచిపెట్టాలి అన్నారు యేసయ్య అక్కడ. కారణం మీరు మీకే దాసులు, మీరే దాసులు. అందుకు ఇప్పుడు ఏమంటారు? యజమానుడు నేనే కాబట్టి ఈయన అంటాడు, ముందు కొంచెం కదా, ఓకే, ఈయన అంటారు మన ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. అందుకే నీ ఇష్టం ఏముందో నీ ఇష్టాలని తీర్చుకోమంటున్నారు. అప్పుడు ఆఖరికి అతనికి వచ్చేది మరణం, త్రోవ తప్పి నశించిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇతనికి ఎక్కడి నుండి విడుదల కావాలి? తన నుండి తనకి విడుదల కావాలి. అంటే తన నుండి తనను విడిపించడానికి కూడా క్రీస్తు సిలువేయబడ్డారు. ఒకటి యేసు యొక్క సిలువ మరణం, సిలువ సువార్త, పాపము నుండి విడిపించడానికి సిలువేయబడ్డారు, నీ నుండి నిన్ను విడిపించడానికి సిలువేయబడ్డారు. సిలువ కార్యం అంటే మామూలు విషయం కాదండి. ఈ సత్యాన్ని గ్రహించాలి. స్తోత్రం. ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఇతడు విశ్వసించారో అప్పుడు ఏమైంది? ఇతడు కూడా పాప విషయంలో చనిపోయాడు. అప్పుడు నేననే వ్యక్తిత్వం ఉన్నప్పుడు కూడా నీ ఇష్టం అది చేసుకో ఇది చేసుకున్నా కూడా చనిపోయిన వాడు చేస్తాడా? చేయలేడు. అప్పుడు తన నుండి తనకు విడుదల కలిగింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరికి అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? స్తోత్రం. ఓకే, మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. కూర్చోండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. రండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. చాలు చూడండి, జాగ్రత్తగా వినాలి వాక్యాలు. ఇక్కడ ఏముందో తెలుసా? నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. అంటే ధర్మశాస్త్రం కోసం బతికినప్పుడు దేవుని కొరకు చచ్చిపోయాను. దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ధర్మశాస్త్రం కొరకు చనిపోవాలి. అలాగే దేవుని కొరకు బ్రతకాలనుకుంటే నా కొరకు చనిపోవాలి. లేకపోతే నేను నా కొరకు బ్రతికితే నేను దేవుని కొరకు చనిపోతాను. అలాగే పాపంలో బ్రతికినప్పుడు దేవుని కొరకు చనిపోయాను. దేవుని కొరకు బ్రతకాలనుకుంటే పాపం విషయంలో చనిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుందండి ఈ మాటలు? వేగంగా చెప్తున్నానా, నెమ్మదిగా చెప్పను ఇంకా? స్తోత్రం. తేడా అర్థమవుతుందండి? ఒకేసారి రెండింటి కోసం మీరు బ్రతకలేరు. పాపం కోసం, పరిశుద్ధ కోసం ఒకేసారి మీరు బ్రతకలేరు. మీ కొరకు, దేవుడి కొరకు ఒకేసారి బ్రతకలేరు. మతం కొరకు, దేవుడి కొరకు ఒకేసారి బ్రతకలేరు. ఈ రెండిట్లో ఏదన్నా ఒక దానికోసమే బ్రతకాలి మీరు. ఎంతమంది గ్రహించారు? చేయొద్దండి. అది బ్రతుకుతా ఇది బ్రతుకుతా అంటే అవదండి. ఏదన్నా ఒకటి. ఒకవేళ మీరు పాపంలో బ్రతుకుతుంటే దేవుని విషయంలో చచ్చిపోయినట్టు, మీరు మీ కొరకే బ్రతుకుతుంటే దేవుని విషయంలో చనిపోయినట్టు, మీరు మతం ధర్మశాస్త్రం కొరకే బ్రతుకుతుంటే దేవుని కొరకు చనిపోయినట్టు. అలాంటి మీరు ఇప్పుడు దేవుడి కొరకు బ్రతకాలనుకుంటే వీటి కొరకు చనిపోవాలి. ఇవే వాక్యాలు చెప్తా ఉన్నాను. స్తోత్రం. ఈ సత్యాన్ని కూడా గ్రహించాలి. ఈ 3వ యొక్క యజమాని పేరు ఏంటంటే ధర్మశాస్త్రం.
అందుకే చెప్తుంది, నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై సచ్చిన వాడినైతే. ఎప్పుడైతే ధర్మశాస్త్రం కొరకు చనిపోయాడో అతడు దేవుడి కొరకు జీవించేవాడయ్యారు. ఇప్పుడు మూడో యజమాని పేరేంటి? ధర్మశాస్త్రం. చెప్పండి, మన ఎంతమంది దాసులు? 1 పాపానికి దాసులం, 2 మనకే దాసులం, 3 ధర్మశాస్త్రానికి దాసులు. అంటే మనకి ఎంతమంది యజమానులు, ఎంతమంది ఓనర్లు చెప్పండి? అబ్బో, వీళ్ళందరూ పనులు చేయాలి మీరు. ఇప్పుడు వరకు మీకు తెలియలే ఈ సంగతి, గ్రహించండి జాగ్రత్తగా. స్తోత్రం. ఇప్పుడు మరి ధర్మశాస్త్రం అనే యజమాని దగ్గర ఏం పనులు ఉంటాయి? పాపం అనే యజమాని దగ్గర అన్ని పాపం పనులు ఉంటాయి. నేననే యజమాని దగ్గర నా ఇష్టాలు, చిత్తాలు, కోరికలు, ఆశలు ఏమేమి ఉందో అన్నీ ఉంటాయి. అలాగే ధర్మశాస్త్రం అనే యజమాని దగ్గర ఏం పనులు ఉంటాయి అంటే సమస్తమైనటువంటి ఆచారములన్నీ కూడా ఈ నుండే కలుగుతున్నాయి అన్నమాట. ఈ ధర్మశాస్త్రం యజమాని ఏమంటాడు తెలుసా? ఏయ్ దాసుడా, ఇవాళ మంచి రోజు, నువ్వు ఈ పని చేయండి చేయాలి, ఇది చెడ్డ రోజు నువ్వు చేయొద్దని చేయొద్దు అంటే ఇప్పుడు చేయాలి వద్దనేది ఈయన ఇష్టమా, యజమాని ఇష్టమా? చెప్పాలి. యజమాని ఇష్టం. ఈయన చేయమంటే చేయాలి, లేకపోతే లేదు. ఇలా మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు తర్వాత కూడా ఈ సమస్తమైన ఆచారాలన్నీ కూడా తీసుకొచ్చింది ఈ ధర్మశాస్త్రం అనమాట. స్తోత్రం. మీకు అర్థం కావడం కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను, గ్రహించాలి. చూడండి, ఇప్పుడు పుట్టినరోజు ఈరోజు 22వ తారీఖు. ఈరోజు ఒక బాబు పుట్టాడండి. ఈ యొక్క అబ్బాయి యొక్క పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది? 2026 సంవత్సరం 22వ తారీఖు ఏప్రిల్ నెలలో అతను బర్త్డే వస్తుంది. అవునా కదా? స్తోత్రం. ఓకే, 22వ తారీఖున బాబు పుట్టాడని అంటున్నాం కదా. మరి ఒక 6 నెలల క్రితం, ఒక 8 నెలల క్రితం ఆ బాబు వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నారా లేరా? చెప్పండి. మరి ఈరోజు పుడితే 8 నెలల ముందు ఎలా ఉంటాడండి? ఈరోజు ఏంటంటే నిజంగా బాబు పుట్టినరోజు కాదు, ఇది అతని డెలివరీ డేట్, ప్రసవ దినం. ఏది? 22వ తారీఖు బాబు పుట్టినరోజా, డెలివరీ డేటా? ప్రసవ దినం. ఆ ప్రసవ దినాన్నే జన్మదినంగా మనం అంటున్నాం. నిజంగా అది జన్మదినం కాదు, అది ప్రసవ దినం. ప్రసవ దినం వేరు, జన్మదినం వేరు. ఈ బాబు 22వ తారీఖు పుట్టక ముందే 9 నెలలకు ముందే ఆ తల్లి గర్భంలో ఆ బిడ్డ పుట్టాడు. ఏ రోజున ఆ బిడ్డ తల్లి గర్భంలో పడ్డాడో పుట్టాడో అది నిజంగా ఆ బిడ్డ యొక్క పుట్టినరోజు. స్తోత్రం. మరి ఏ రోజు తల్లి గర్భంలో ఆ బిడ్డ పుట్టాడో ఆ తల్లికి తెలుసా, తండ్రికి తెలుసా, పుట్టిన బిడ్డకు తెలుసా, ఎవరికన్నా తెలుసా అంటే అసలు ఎవరికి తెలియదు. ఆ బిడ్డను పుట్టించిన సృష్టికర్త దేవుడికి ఒక్కడికే తెలుసు అతను పుట్టినరోజు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ పుట్టినరోజు ఎప్పుడే చెప్పండి, మీ పిల్లల పుట్టినరోజు ఎప్పుడే చెప్పండి. మన ఎవరికి తెలియదు. ఇది డెలివరీ డేట్ని పట్టుకుని నా బర్త్డే, నా పుట్టినరోజు అంటున్నాం మనం. ఈయన చెప్పాడు అది మనకి, ఇది అందరికి తెలుసులే. స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన పుట్టినరోజు ఎప్పుడో మనకు తెలియదు, మన చనిపోయే రోజు ఎప్పుడో కూడా మనకు తెలియదు. ఈ 2 దేవుడి వశంలో ఉన్నాయి, దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఆ దేవుడి నుండి మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు ఈయన. ఈయన చెప్పింది మనం నమ్ముతున్నాం, ఈయన చెప్పింది మనం పాటిస్తున్నాం, అలా డైవర్ట్ చేస్తున్నాడు. అది గమనించాలి మీరందరూ. చూడండి, మీకు అర్థం కావడానికి మరొక విషయం కూడా చెప్తాను, గమనించాలి. ఇప్పుడు గర్భవతి అనేటువంటి ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు చేయించుకోవడానికి. తెలిసిన వాళ్ళందరూ అడుగుతారు, ఎన్నో నెల అని అడుగుతారు. అడగరా? ఏంటండి అమ్మ సీరియస్గా కూర్చున్నారు మీరు? స్తోత్రం. అడగరా? పలకరించినప్పుడు ఏం చేస్తారు? ఎన్నో నెల అని అడుగుతారా? అడగరా గర్భవతిని? ఎన్నో నెల అంటే 8వ నెల అంటున్నారు. 8వ నెల నీకా బిడ్డకా? చెప్పండి. 8వ నెల అంటున్నారు కదా, 8వ నెల తల్లికా బిడ్డకండి? తల్లికి 30-40 సంవత్సరాలు ఉన్నాయి, బిడ్డ వయసు చెప్తుంది అక్కడ. ఎన్నో నెల అని అడిగింది మీకు కాదు, ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎన్ని నెలలు అని అడిగాం మేము. మీరు చెప్పారు 8 నెలలు అని. అంటే దాని అర్థం మీ నోటితో మీరే చెప్తున్నారు, బిడ్డ పుట్టి 8 నెలల వయసు వచ్చింది, ఈ బిడ్డకు 8 నెలల వయసు అంటే పుట్టి 8 నెలలు అయిందని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఏప్రిల్ 22వ తారీఖున పుట్టాడు అంటున్నారు మళ్ళీ మీరే. ఏం అర్థమవుతుందండి నేను చెప్పే మాటలో? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. 22వ తారీఖున పుట్టాడని మీరే అంటున్నారు, మళ్ళీ 8 నెలలు అని మీరే అంటున్నారు. ఏది సత్యం? 8 నెలలే సత్యం. స్తోత్రం. గమనించారా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన పుట్టినరోజు ఎప్పుడో మన ఎవరికి తెలియదు. తెలుసండి ఎవరికన్నా? స్తోత్రం. మన ఎవరికి తెలియదు. అంతేకాకుండా మనం ఏం చేస్తాం, మన పుట్టినరోజు మనకు తెలియదు, మనం యేసయ్య పుట్టినరోజు చేయడానికి బయలుదేరుతాం. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్య పుట్టినరోజు మనకు కాదు కావాల్సింది, యేసయ్యే మీ లోపల పుట్టాలి.
కొత్త జన్మ మీరు పొందాలి. స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన లోపల పుట్టాలి. మనము దేవుని యొక్క సంతానంగా చేయబడాలి. స్తోత్రం. దేవుని యొక్క జీవం మన లోపలికి రావాలి, దైవ స్వభావం మన లోపలికి రావాలి, దైవ మహిమ మన లోపల రావాలి, నిత్య జీవం మన లోపల రావాలి, క్రీస్తు సారూప్యం మన లోపల రావాలి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళే దేవుని బిడ్డ అవుతారు. అంతేగాని జస్ట్ ఇలాంటి పద్ధతులు పాటిస్తే సరిపోదు. ఇది కూడా తెలుసుకోండి, మోసపోకండి. స్తోత్రం. అలాగని నేను నాటికేం విరోధిని కాదు, కానీ సత్యం, అసలైన సత్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని దాచిపెట్టి జస్ట్ ఇదే భక్తి అనుకుంటే మనం మోసపోతాం, ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం, బయటికి రాలేం. అందుకే ఈ సత్యాలు మీకు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. ఇలాగ పుట్టినరోజు అని చెప్పి ఈయన ఈ కార్యక్రమం పెట్టారు. తర్వాత చెప్పే చాలా ఉన్నాయిలే, ఇంకా అన్నీ చెప్పే సమయం లేదు కాబట్టి కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. తర్వాత ఒక ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు వివాహం వచ్చేసిందండి. వివాహంలో ఇప్పుడు ఏం చేయాలి? తప్పకుండా మనం మంగళసూత్రం కట్టాలి. హిందువులైనా కడతారు, క్రైస్తవులైనా సరే. పిత ఒకసారి, పుత్ర రెండోసారి, పవిత్రాత్మ మూడోసారి, మూడు వేసేయాలి. పెళ్ళి అయిపోద్ది దెబ్బకి. ఇక అప్పుడు నీకు చెప్పే ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తాను తెలుసా? మీ భర్త ప్రాణం ఇది ఈ మంగళసూత్రం ఉంది అనుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది తెగిందంటే అది చచ్చిపోతాడు దెబ్బకి. చెప్పండి, దీన్ని అందరూ నమ్ముతున్నారా లేదండి? ప్రపంచం అంత మంచి ఎడ్యుకేటెడ్ అయినా సరే అందరూ దీన్ని నమ్ముతున్నారు. వాస్తవం ఏంటి? ఇందులో సత్యం ఏంటంటే, నిజంగా మన భర్త ప్రాణం ఈ తాడులో లేదు, దేవుని చేతిలో ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ. సత్యం ఏంటి చెప్పండి? భర్త ప్రాణం తాడులో ఉందా, దేవుడి చేతిలో ఉందా? కానీ మనం నిజంగా దేవుడి చేతిలో ఉందని నమ్ముతామా, దీనిలో ఉందని నమ్ముతామా? న్యాయంగా చెప్పండి. చూసారా? అది నమ్మినా నమ్మకపోయినా, అది పట్టించుకున్నా పట్టించుకోపోయినా దేవుడిది. ఇది మాత్రం నమ్ముతాం, ఇది మాత్రం పట్టించుకుంటాం, తూచా తప్పకుండా పాటిస్తాం జాగ్రత్తగా. అప్పుడు మనకు నమ్మకాలు ఉంటాము. ఇది ఎగితే ఏమన్నా ఉద్యమం, కీడో ఉద్యమం, ఏమన్నా ఉద్యమం అనేటువంటి ఒక ఫీలింగ్, ఒక భావన కూడా మీ మనసులో ఉంటుంది. అంటే చూడండి, దీని యొక్క నమ్మకాన్ని మీరు అనుసరిస్తున్నారంటే దీనికి దాసులుగా ఉన్నాం మనం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇక ఇక్కడ కూర్చున్న తల్లులు లాంటి వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది పెద్దోళ్ళు. వాళ్ళకు ఒక 50 సంవత్సరాలు లేకపోతే ఎన్నో ఉండొచ్చు. ఒక 50 సంవత్సరాల తల్లి గారిని అడుగుతున్నానమ్మా, 50 సంవత్సరాలు ఉన్న తల్లి గారికి 20 సంవత్సరాలు అప్పుడు పెళ్ళయింది అనుకుందాం. మీ పెళ్ళి అయిపోయి 30 సంవత్సరాలు అయిందమ్మా. 20 సంవత్సరాల క్రితం మీ భర్త గారు మీ మెడలో మంచి భక్తిగా తాడు కట్టాడండి. మరి ఇప్పుడు మీ భర్త గారు కట్టిన ఆ తాడు ఇప్పుడు మీ మెడలో ఉందమ్మా? ఎప్పుడో తెగిపోయింది. మరి ఈ 20-30 సంవత్సరాలు మీరు ఎన్ని తాళ్ళు మార్చేసి ఉండొచ్చు? న్యాయం చెప్పండి. స్తోత్రం. వాస్తవం తెలుసుకోవాలిగా, మన కళ్ళు తెరవాలిగా. సత్యం మనం స్వతంత్రంగా చేస్తా అంటే ఇదే. మరి సత్యం తెలియకుండా ఎక్కడున్నా అక్కడ ఉంటే ఎలా? అందుకంటున్నాడు ఆయన, గుడ్డివారి కళ్ళు తెరిపించడానికి నేను వచ్చి ఉన్నాను. ఇలాంటి మూఢనమ్మకం, గుడ్డి నమ్మకం, ఇలాంటి అజ్ఞానం నుండి కూడా విడిపించడానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పాడండి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి అమ్మా. మీ మ్యారేజ్ 10 years అయింది, 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు మరి మీ భర్త గారు కట్టిన తాడు మీ మెడలో ఉందా? ఏముంటుంది, 1-2 నెలలకు అదే తెగిపోయి ఉంటుంది. తెగిపోయినప్పుడు మీరేం చేస్తారు? అమ్మో మన సంసారం, మన కాపురం పచ్చగా ఉండాలని దాన్ని మళ్ళీ పచ్చని చెట్టు మీద వేయాలంట. స్తోత్రం. చెట్టు మీద అయితే పచ్చకుంటుందండి. దేవుడు నీ అందుకు కృప చూపించి దయ చూపిస్తే నీ సంసారం పచ్చకుంటుంది. కానీ నీ జీవితం బాగుండాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా, నీ ప్రాణం రోజు నీకు దక్కాలన్నా, వీటన్నిటికీ మూలాధారం దేవుడండి, తాళ్ళు కాదు, చెట్లు కాదండి. కానీ మనల్ని నెమ్మదిగా దేవుడి నుండి తాడు వైపు, దేవుడి వైపు నుండి చెట్టు వైపు ఈయన డైవర్ట్ చేశాడు మనందరినీ. అలా వెళ్తున్న వాడికి దేవుడి కోసం బతకట్లా, దేవుడి కోసం చనిపోయి వీటి కోసం బతుకుతున్నాడు. అలాంటి వాడు దేవుని కోసం బ్రతకాలంటే వీటి కోసం చనిపోవాలని వాక్యం చెప్తా ఉంది. స్తోత్రం. గ్రహించారా? నేను చెప్పింది సత్యమేనంటారా అబద్ధమా? ఇంతకాలం గుడ్డితనంలో వెళ్ళిపోతున్నాం చూసారా మనం. అందుకే గుడ్డి వారు కళ్ళు తెరిపించడానికి వచ్చారన్నారు. ఏమ్మా ఉందా? లేదు. ఎన్నో మార్చేసాం. మరి ఇప్పుడు అది తెగింది, ఏమైనా అయిందా? మన భర్తకి ఏమైనా అయిందా? ఏం అవలా, ఏం అవదో. మీరు దీన్ని నమ్మకండి, దేవుడిని నమ్ముకోండి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఇక తాతగారు చనిపోయారండి. ఇప్పుడు మనం సమాధి కార్యక్రమం చేసాం. తర్వాత ఇప్పుడు ఏమంటే దినం చేయాలంట. ఎందుకంటే లేకపోతే ఆయన దెయ్యం అవుతాడంట, ఇక్కడే తిరుగుతాడంట, వచ్చి ఛాతీ మీద కూర్చుంటాడంట, గొంతుకు పట్టుకుని పిసుకుతాడంట, లేకపోతే ఎవరన్నా తీసుకెళ్ళిపోతాడంట. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? ఈ ధర్మశాస్త్రం చెప్పాడు. నిజంగా మనుషులు ఎవరు, దెయ్యాలు ఎవరు? దెయ్యాలు సపరేట్గా ఉన్నాయి. పడిపోయిన దూతలే దెయ్యాలు. మనుషులు ఎవరు, దెయ్యాలు ఎవరు? ఇది దేవుని సత్యం, నమ్మండి. అంతేగాని ఎన్ని వాక్యాలన్నా ఈరోజు మన వాళ్ళకి కూడా ఈ నమ్మకాలే ఉంటున్నాయి. అంతా అవి తొలగిపోవట్ల హృదయాల్లో నుండి. గమనించాలి మీరందరూ. ఏ మనుషులు దెయ్యాలు ఎవరండి? విన్నారా? ఆ పడిపోయిన దూతలే దెయ్యాలి. అందుకే ఎవరికైనా పడితే నీ పేరేంటి, నీ పేరేంటి అని అడుగుతాను. అంటే నమ్మకం ఏంటంటే ఆ చచ్చిపోయినాడు ఎవడో అయ్యాడు దెయ్యం, వాడి పేరు చెప్పమని.
అసలు మీరు ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నారు తెలుసా, ఎంత ఘోర గుడ్డితనంలో ఉన్నారు తెలుసా. అప్పుడు మీ యొక్క అమాయకత్వాన్ని లాభం పొందడానికి ఎవడో ఒకటి పేరు చెప్పగానే మీరు అంటాడు అది ఆడే ఆ చచ్చిపోయి దయమేడి మా ఓడి పట్టిన వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతారు మీరు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, సైతాన్ మీకు గొడవ పెట్టేసి ఎలా నవ్వుకుంటాడంటే అలా నవ్వుకుంటాడు. మీ ఎంత పిచ్చి మనుషులు వీళ్ళు, ఎంత గుడ్డోళ్ళు వీళ్ళు అనుకుంటాడు. అందుకే నేను చెప్తున్న ఈ సత్యాలు గ్రహించండి. సరిపోయిన ఏ మనిషి దెయ్యం అవ్వడం. మీరు ఎవరు చనిపోయిన దెయ్యాలు అవరు. నడి వయసులో చనిపోయిన అవరు, యాక్సిడెంట్లో చనిపోయిన అవరు, ఏం చచ్చిపోయిన అవరు. ఈ లేని పని అని పెట్టాడు ఈయన అంతే. స్తోత్రం. చనిపోయిన తర్వాత నీతిమంతుడైతే పరదేశికి వెళ్ళిపోతాడు, దుష్టుడైతే పాతాళలోకానికి వెళ్ళిపోతారు అంతే. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు అన్నాడు, అయ్యా ఒకసారి లాజర్ని ఇక్కడ పంపించు. రావడానికి కుదరదు, అగాధం ఉందన్నారు. సరే భూమి మీద నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, ఒకసారి పంపించి మా తమ్ముళ్ళు చెప్పించంటే ఎక్కడి నుండి అక్కడ వెళ్ళడానికి కుదరదు. భూమి మీద దేవుడు వాక్యం చెప్పే భక్తులు ఉన్నారు, వాళ్ళ మాటలు వినమని, అంతేగాని ఇక్కడోళ్ళు అక్కడ వెళ్ళరని చెప్పారు. కాబట్టి అక్కడోళ్ళు వస్తారండి చెప్పాలి, రారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, దినం రోజున మన తాతగారు వస్తారు, ఆయన తిని వెళ్తారు, అందుకు అన్నీ పెట్టాలానికి మనం మంచిగా పెడితే ఆయన వచ్చి తిని వెళ్ళిపోతాడంట. స్తోత్రం. నేను మధ్యప్రదేశ్లో ఆదివారం వరకు మీటింగ్ నడిపించి వచ్చా. అక్కడైతే చనిపోతే ఆ శ్మశానంలో ఆయనకి ఇంత ఇల్లు వేస్తారు, ఇల్లు ఆయన పేరుతో ఒక ఇల్లు వేస్తారు. ఆయనకి ఇంత కుండలో మంచినీళ్ళు పెడతారు, రోజు పెడతారంట. ఆయనకి అసలు ఇన్ని ఆచారాలు చేస్తారు. ఇక వస్తాడని రోజు వచ్చి అంటే ఆ ఇంట్లో ఉండి ఆ నీళ్లు తాగి వెళ్తాడంట. స్తోత్రం. నేను నేపాల్ వెళ్ళాను. నేపాల్లో అయితే ఆ కుక్కలకి మంచి గారెలు ఇవన్నీ రకరకాలు ఉండి దాని మెడలో దండేస్తారు ఆ తిండి ఆహార పదార్థాలు. ఇది మన తాతగారని. స్తోత్రం. అంటే ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది సంగతి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా వస్తాడండి, రారని వాక్యం చెప్తుంది, దెయ్యాలు అవరని వాక్యం చెప్తుంది. కానీ ఈయన ఏం చెప్తున్నాడు ధర్మశాస్త్రం, వీళ్ళు దెయ్యాలు అవుతారు, అలాగే మళ్ళీ లేకపోతే వస్తారు, లేకపోతే వెళ్తారు. ఇవన్నీ మూఢనమ్మకాలు, అజ్ఞానమే. కానీ అసలు ఇది నమ్మకండి, ఇది లేనే లేదు. అసలైన వాస్తవం ఏంటంటే ఏ మనిషి దెయ్యం కారు, ఎవరు చనిపోయినాక ఇక్కడికి రారు. అదే సమయంలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. ప్రభువు వచ్చినప్పుడు నీతిమంతుల ఆత్మలు వచ్చి వాళ్ళు పునరుత్థానమై వెళ్ళిపోతారు, ఎవరిని బాధ పెట్టడానికి రారు. ఆ తర్వాత ఆఖరి పునరుత్థానంలో దుష్టులు కూడా లేచి వెళ్ళిపోతారు. అంతేగాని ఎవరు వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళు చేసేది ఏమీ లేదండి. ఇక ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏమీ లేదు, ఇదంతా ఒక ఆచారం. ఇది చేసేది ఎందుకంటే అమ్మో కీడు వస్తుందేమో అదొక భయం, మళ్ళీ ఇది తెగితే చచ్చిపోతాడేమో, చేయపోతే దెయ్యం వస్తుందేమో, ఇలాంటి నమ్మకాలు పెట్టి మనుషుల్ని భయం కింద కూర్చోబెట్టేసి బానిసలుగా చేసేసి మనుషులందరూ నడిపించేస్తున్నాడండి ధర్మశాస్త్రం. మరి బయటకు వచ్చారా, అక్కడే ఉన్నారా మీరందరూ? ఇవన్నీ పాటిస్తే మీరు ఎక్కడ ఉన్నట్టు? ధర్మశాస్త్రానికి దాసులు. ఒకవేళ మీరు చేయకపోయినా మీ లోపల ఈ నమ్మకాలు, ఈ భయాలు ఉంటే కూడా మీరు ధర్మశాస్త్రానికి దాసులు. దీని నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోవాలండి. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఆయన ఇష్టం చక్కగా చేసుకోవచ్చుగా. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు చేసుకోమంటే అప్పుడే చేసుకోవాలి, అనుమతి ఇవ్వాలి. ముహూర్తం చెప్తాడు వీడు అనమాట. నువ్వు వచ్చే నెలలో చేసుకుంటే వచ్చే నెలలో చేసుకోవాలి. అరే ఈయన పెళ్ళి నీదేంటి పెత్తనం అంటే, నా దాసుడు నేను చెప్పినప్పుడు చేసుకోవాలి. చేసుకున్నాం లేదా? అంతే. ఇక అన్నిటికీ ప్రతిదానికి ఈయన ఏమంటారు తెలుసా? ఇంటికి వచ్చారనుకో, ఇగో ఈ కాలు ముందు పెట్టు, ఈ కాలు పెట్టు అంటాడు ముందు. ఈయనే ఇవన్నీ చేపించేవాళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రం అంటారు. గుర్తయిందా మీకు అందరికీ? తెలుసుకోవాలి. చెప్పండి, మీరు కూడా ఏమంటారు? పెట్టు, ఈ కాలు పెట్టు అంటే ఇప్పుడు ఎవరో దేవుడు చెప్పాడా నీకు? ఈయన చెప్పారా? అంటే మీ నమ్మకం ఏంటి తెలుసా? ఈ కాలు మంచిది, ఈ కాలు మంచిది కాదు, ఇది పెడితే నీకు మేలవుద్ది, ఇది పెడితే కీడవుద్ది. మరి అలాంటప్పుడు ఇది మంచి కాకపోతే నరికే సొక్కాలతో బతుకు, మరి చూద్దాం. మంచిది కాకపోతే దేవుడు ఎందుకు ఇస్తాడండి? 2 కాళ్ళు దేవుడే ఇచ్చాడు, 2 కాళ్ళు మంచియే. 2 కాళ్ళు, ఒకటి మంచిది ఒకటి చెడ్డదేం లేదు. 2 మంచియే, 2 అవసరమే, 2 దేవుడే ఇచ్చారు మనకి. కానీ దాన్ని ఎంత ఘోరంగా మార్చాడు ఈయన. మీరు దీన్ని నమ్ముతున్నారు కానీ దీన్ని నమ్మట్లా, మళ్ళీ దేవుడు నమ్ముకున్నామని అంటున్నారు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది సత్యమేనా? ఎంతమంది సత్యం అనిపించింది? ఈ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ బంధకాలన్నిటి నుండి. ఇవాళ బయటికి తీసుకొచ్చేది ఇదే. స్తోత్రం. ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సత్యమే ఇక్కడ ప్రకటించే దేవుని వాక్యం. హల్లెలూయా. స్తోత్రం. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది. అర్థమవుతుందండి? ఈ విధంగా చెప్తే ఎన్ని విషయాలండి.
కులాలు మతాలు పెట్టింది కూడా ఈ ధర్మశాస్త్రమే. దేవుడు అందరు మనుషుల్ని ఒక ఆదామవ్వల నుండి మనుషులందరూ పుట్టించారు. ఒక్కడి నుండి అందరూ కలిగారండి. స్తోత్రం. కానీ ఇందులో ఇన్ని కులాలు ఇన్ని రకాలు అని పెట్టింది ఎవరు? ఈయనే. ఇవన్నిటికీ మూలాధారం ధర్మశాస్త్రం. ఇప్పుడు దీనికి దాసుడుగా ఉన్న మనుషుడు వీటన్నిటికి భయపడతారు, వీటన్నిటిని గౌరవిస్తారు, వీటన్నిటిని పాటిస్తారు, ఇవన్నీ చేయాలి. స్తోత్రం. అర్థమవుతుంది మీ అందరికీ? అబ్బబ్బో ఎన్ని ఆచారాలు, అసలు ఏం చెప్పమంటారు? నాకు చెప్పడే ఈ రాత్రికే సరిపోద్ది, ఆటికే సరిపోద్ది. ఇంకా ఎన్నో ఉంటాయి. ఇంకా విన్నావా? అప్పుడు పెళ్లి చేయాలంటే ఆయనకి పసుపు స్నానం చేయించాలంట. స్తోత్రం. ఏంటో ఉంటాయి అన్నీ రకరకాలుగా. అన్నీ ఎవరు పెట్టారంటే ఇది ఈయన పెట్టాడు. ఇవన్నీ అవసరమా మీకు? స్తోత్రం. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం లేదు. మూఢనమ్మకాలు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? దేవుడి విషయమే బ్రతకాలంటే ధర్మశాస్త్ర విషయమే చనిపోయాడు. అప్పుడు యజమాని వచ్చి అంటారు, మంచి రోజు సెట్ రోజు అది చేయించే సరిపోయినట్టుగా ఏమైనా ఉంటాయండి చెప్పాలి. ఏం లేదు. అప్పుడు అరే ఏం చేస్తుంది ఏంటి దాసుడు? చనిపోయాడు. నా మంత్రాలు ఈ మీద పనిచేయక, నా ప్రభావం ఈయన మీద పనిచేయదని అప్పుడు విడిచిపెట్టేశాడు. అలా విడిపించాడు యేసయ్య వీటన్నిటి నుండి, స్వతంత్రులుగా చేశాడు. ఇక స్తోత్రం. హల్లెలూయా. మనకి దేవుడు, దేవుని యొక్క వాక్యము, దేవుని పరిశుద్ధాత్మే మనకు ముఖ్యం. దేవుడు చెప్పినట్టు నడవడం, ఆత్మ నడిపింపు ప్రకారంగా ఆత్మానుసారంగా నడవడమే కానీ ఈయన చెప్పినట్టు నడవడం కాదు క్రైస్తవ జీవితం అంటే. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి అందరికీ? స్తోత్రం. కూర్చోండి. మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఒక బ్రదర్ అండి, గలతీ పత్రిక 5:23 చదవమ్మా. త్వరగా చదవండి. ఇంటి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ ఏముంది? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి అంటే దాన్ని చంపారు అని అర్థం. అంటే ఈ యజమాని పేరేంటి? శరీరం. మనం శరీరానికి దాసులం. చెప్పండి, ఎన్ని యజమానులు చెప్పాను? 1 పాపానికి దాసులు, 2 తనకే దాసులు, 3 ధర్మశాస్త్రానికి దాసులు, 4 శరీరానికి దాసులు. పాపం అనే యజమాడు అన్ని పాపం పనులు చేపిస్తారు. నేననేవాడు తన ఇష్టాలు కోరికలన్నీ చేపిస్తాడు. ధర్మశాస్త్రం ఈ మూఢనమ్మకాలు ఆచారాలు పద్ధతులన్నీ వాడు చేపిస్తారు. ఇప్పుడు శరీరం అనే వాళ్ళకి మనం దాసులు. ఈ శరీరం అనే యజమాని ఏం చేస్తారు? శరీరం అనే యజమాని అంటారు, తిను త్రాగు సుఖించు, ఈ శరీర ఇచ్చలన్నీ తీర్చుకో, ఈ శరీర కోరికలన్నీ తీర్చుకో, ఈ శరీర ఆశలన్నీ తీర్చుకో అంటారు. అప్పుడు చెప్తుంది శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు, అది దేవుడిని సంతోషపెట్టదు, అది దేవుడి చిత్తాన్ని చేయదు, అది దేవుడికి విరుద్ధమైనది, అది ఆత్మకు విరుద్ధంగా పోరాడునది. అందుకే దాని యొక్క అంతం ఏంటంటే మరణము. స్తోత్రం. అందరూ కూడా తమ శరీరానికి దాసులే. శరీరం చెప్పినట్టే మనం వింటాం, కానీ ఇలాగ వెళ్తే ఆఖరికి నశిస్తాం. అలాగే ఇంకా చెప్తున్నారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అది మౌనంగా కూర్చోదు, దాని పనులు అది చేపిస్తుంది. శరీర కార్యములు స్పష్టమైన తెలుసుగా మీ అందరికీ గల్తీలో ఉంటుంది. ఆ అన్ని పనులు చేపిస్తూ ఉంది. ఇలాగూ శరీరానికి దాని పనులున్నాయి, దాని ఇచ్చలున్నాయి, దాని కోరికలున్నాయి, దాని ఆశలున్నాయి, దాని పనులున్నాయి. ఇట్లా దాని ఆశలు తీర్చుకో, దాని కోరికలు తీర్చుకో, దాని ఇచ్చలు తీర్చుకో, దాని పనులు చేయని చెప్పి ఈ శరీరం మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా ఇలాగ వెళితే ఆఖరికి వచ్చేది కూడా శరీరానుసారమైన మనస్సు మరణము. అన్నిటి నుండి విడుదల పొంది ఇక్కడ దాసులైనా కూడా మళ్ళీ మీకు మరణం తప్పదు. పాపానికి వచ్చే జీతం మరణం, నీ సొంత ఇష్టానికి అయితే త్రోవ తప్పిపోతావు కాబట్టి వెళ్ళేది నరకం మరణం. అలాగే ఈ వ్యవస్థ ధర్మశాస్త్ర ప్రకారం వెళ్తే అది దేవుడి నుండి తప్పించింది కాబట్టి దానికి మరణం. ఈ శరీరానుసారంగా వెళ్తే వచ్చేది కూడా మరణం. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. అది తప్పించుకుంటే ఇక్కడ, అది తప్పించుకుంటే ఇక్కడ, అది తప్పించుకుంటే ఇక్కడ. మీకు ఇన్ని ఉరులు వడ్డీ ఉన్నాడు ఇక్కడ దుష్టుడు. వీటన్నిటి నుండి విడిపించి వాడే ప్రభువు యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యాన్ని గ్రహించండి. అప్పుడు ఈ శరీరం నుండి కూడా విడిపించడానికి యేసయ్య సిలువేయబడ్డారు. అన్నిటికీ మార్గం ఏంటి? పాపా నుండి విడిపించడానికి సిలువేయబడ్డారు, నీ నుండి విడిపించడానికి సిలువేయబడ్డారు, ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి సిలువేయబడ్డారు, శరీరం నుండి విడిపించడానికి సిలువేయబడ్డారు. అందుకే అన్ని దగ్గర కూడా నేను చనిపోయాను, సిలువేయబడ్డాను అని చెప్తున్నాను. అందుకే వాక్యాలు గ్రహించండి. ఇదే సిలువ సువార్త, ఇదే రక్షించడానికి మనకు దేవుని యొక్క శక్తి. స్తోత్రం. ఇప్పుడు ఈ సిలువ సువార్త విశ్వసించి శరీర విషయంలో కూడా ఈయన మరణించారు. అప్పుడు శరీరం అనేది ఉంది, అవన్నీ కూడా చెప్తున్నా కూడా శరీరం చెప్పింది ఏం చేయలేడు. అప్పుడు శరీరం ఆయన విడిచిపెట్టేసింది. స్తోత్రం. ఓకే, నెక్స్ట్ కూడా ఇంకొక 2 వాక్యాలు చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 వచ్చినాం. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చాలు. ఇక్కడ ఏం చూస్తున్నాం? నేను లోకమునకు, లోకము నాకు సిలువేయబడి ఉన్నాము
అంటే ఇప్పుడు మనం లోకానికి దాసులము. చెప్పండి, ఎవరికి దాసులం? ఓకే, చూడండి యజమానుడు. ఈ యజమాని పేరు ఏంటి? లోకం అని చెప్పండి అందరూ ఒకసారి. లోకానికి దాసులు. బైబిల్ చెప్తుంది లోకము దాని ఆశ గతించిపోను. యేసే అంటే నేను లోక సంబంధిని కాదు, నేను లోకముని జయించున్నాను. లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ లెక్కలో లోకంలో ఉన్నవాడు ఎవడో? సైతాన్. లోకమంతా దుష్టి ఉందని ఎరుగుదాం. అందుకే లోకం ఉన్నదంతా ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ఇవి లోకం నుండి కలిగినవే కానీ తండ్రి నుండి కలిగినవి కాదు. కాబట్టి అందుకే తను లోకానికి దాసుడు. అప్పుడు లోకంలో అందరు ఎలా ఉన్నారు, నువ్వు అలా ఉండాలి, అందరిలాగా నువ్వు జీవించాలి. లోకం లోకం లోకం. అందుకే మనం కూడా అంటాం లోకంలో ఉన్నాం కదండి, అందుకే ఇలా ఉన్నామండి అంటారు. ఏం మాట్లాడట్లేదు ఎవరో. స్తోత్రం. అక్కడికి వచ్చి లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? దేవుళ్ళో ఉన్నాను కదండి అందుకే ఇలా ఉంటున్నానండి అని ఎవరు అనరు. లోకంలో ఉన్నాం కదండి అందుకే ఇలా ఉంటున్నామండి అంటారు. ఏంటి ఎవరు మాట్లాడరు? స్తోత్రం చెప్పండి. ఎటు మాట్లాడతారు మీరు? నేను దేవుళ్ళో ఉన్నానండి అందుకే ఇలా దేవుడి కోసం ఇలా ఉన్నాను అంటారా? దేవుడిని నమ్ముకున్నానండి కానీ లోకంలో ఉంటున్నాం కదండి అందుకే ఇలా ఉంటున్నాం అంటారా? ఇది చాలా తప్పు. లోకానికి దాసుడు. అందుకే లోకం విషయంలో కూడా సిలువేయబడ్డాడు. లోకం విషయంలో ఎప్పుడైతే మరణించాడో లోకం కూడా ఆయన విడిచిపెట్టేసింది. మీరు కూర్చొని మీరు రాకండి, లేని పంపించాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 2:14. ఎబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. చాలు. ఇక్కడ చూసారా? జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసంలో పాలివాడాయెను. ఇప్పుడు పట్టుకున్నది ఎవరు? మరణం. చూసారా? మరణానికి దాసులు. చెప్పండి ఎంత ఎవరికి? నిన్ను చంపుతా అంటే ఏమైనా చేస్తారు. ఇక అలా మరణం మనుషుల్ని భయపెట్టి వాడు అన్నది జరిగిస్తూ ఉన్నాడు. ఇలా మరణానికి దాసులైపోయారు. ఇక తర్వాత వస్తే మనుషులందరూ కూడా సాతానికి దాసులైపోయారు. ఈ విధంగా మనుషులు ఇన్ని రకాల బానిసత్వంలో, ఇన్ని రకాల జైల్లో మనుషులందరూ పడి ఉన్నారండి. ఎంతమంది నిలబెట్టిన వాళ్ళందరూ ఒకసారి ఇక్కడ రండి బ్రదర్. ఆ కిరీటి బ్రదర్ కూడా రమ్మనండి. అందరు రండి త్వరగా. ముగిస్తానండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్తోత్రం. అక్కడ ఒకసారి పట్టుకోండి అందరు రౌండ్. ముగిస్తాను ఒకసారి, అందరు కూడా ఇక్కడ చూడండి. పట్టుకో, రౌండ్గా పట్టుకో. కొంచెం చూడరా చూడరా, పట్టుకో. నేను అది పట్టుకో. ఓకే, కొంచెం దగ్గర, ఇంకొంచెం దగ్గర. ఓకే, చూడండి ఆయన అందరూ ఒకసారి. ఈయనెవరు? ఫస్ట్లో చెప్పాగా ఈయనెవరు? నేను అన్నాడు. పాపి కాదులే, నేను అనండి. మీరే పాపులు, నేనే పాపిని, మనుషులందరూ పాపులమే. స్తోత్రం. ఈయనెవరు? నేను అనండి అందరూ. వెనక కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి. అయినా బాగా వెనకున్న వాళ్ళు చీకట్లో నాకు కనిపించట్లేదు, ఒకసారి చెప్పండి. ఎవరైనా? నేను. ఓకే, ఇప్పుడు చూడండి. 1 పాపానికి దాసుడు, 2 తనకే దాసుడు, 3 ధర్మశాస్త్రానికి దాసుడు, 4 శరీరానికి దాసుడు, 5 లోకానికి దాసుడు, 6 మరణానికి దాసుడు, 7 సాతానికి దాసుడు, ఇంకొకటి 8 మనుషులకు దాసుడు. 1 కొరింథీ 7:23 చదువుతురే వినండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి అని రాసింది. 1 కొరింథీ 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడు. ఇది దాసోహం. ఇప్పుడు చూడండి ఎలా ఉంది మీ జీవితం. ఇది చూడకపోతే ఎలా ఉన్నారు అంటే బాగున్నామండి అన్నారు. అలా ఉండి బాగున్నామండి అంటున్నారు మీరందరూ. అమ్మా స్పిరిచువల్ లైఫ్ ఇదేంటి? ఆత్మీయ జీవితం. అందరూ కూడా చూడాలి. అందరూ ఇక్కడ ఒకసారి చూడండి. ఆయన ముగిస్తాను, ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఒక 10 నిమిషాలు ఓపికగా ముగించేస్తాం ఇంకా. స్తోత్రం. చెప్పండి ఎలా ఉంది జీవితం? ఎంతమంది యజమానులు? ఇది మన జీవితం, ఇది మన పరిస్థితి. ఎంతమందికి అర్థమైందండి? ఇలా ఉంది మీ జీవితం అని మీకు ఎప్పుడైనా తెలుసా? చెప్పాలి. మీ జీవితం ఎలా ఉందని అసలు మీకు తెలుసా? ఇలా బ్రతుకుతున్నానని మీకు తెలుసా? ఈరోజు ఈ సువార్త కూడిక ద్వారా దేవుడు మీ జీవితం ఎలా ఉంది ఇదిగా మీకు చూపించారు వాక్యం ద్వారా. స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు ఇలాంటి స్థితిలో నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చానని చెప్పారు. సరే, ఈ విడుదల ఎలా కలుగుద్దో అది కూడా 2 మాటలు చెప్తాను, గ్రహించాలి. ఇక సమస్త జనాంగాలు అక్కడే ఉన్నారు, అన్ని జనాంగాలు అయితే చెప్పవసరం అక్కడే ఉన్నారు. సరే, ఇప్పుడు నేను నామకార్థం అనుకోండి, ఒక నామకార్థ పాస్టర్ గారిని అనుకోండి. ఇప్పుడు నేను వచ్చాను నేను విడిపించడానికి. వచ్చి ఇప్పుడు నేనేం చెప్తాను తెలుసా? అయ్యే ఏమైందయ్యా అంత సన్నగా బక్కగా అయిపోయావు, ఏమైంది నీ బాధలేంటి అన్నా. సార్ నాకేం చెప్పమంటారు, చాలా బాధలు కష్టాలు దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటే సమస్యలు అవి ఇవి ఏమో వస్తున్నాయండి అన్నాడు. సరే ఏం కాదు, నీ బాధల కష్టాలన్నీ పోతాయి, నీ సమస్యలన్నీ పోతాయి, నీకు మోక్షం కూడా దొరుకుద్ది, దేవుడిని నమ్ముకయ్యా అన్న. అన్నీ పోతాయంటే ఎందుకు నమ్ముకోనయ్య గారు? నమ్ముకుంటాను అన్నాడు, నమ్ముకున్నాడు. నమ్ముకుంటే సరిపోదు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. మరి బాప్తిసం తీసుకోవాలయ్యన్న. తీసుకుంటాను అయ్య గారు, ఇవన్నీ పోతే నాకు చాలా అంతే, ముందు నాకు ఇవన్నీ కష్టాలు బాధలు పోవాలి, నాకు మోక్షం వెళ్ళాలి, ఈ పోతే అంటే నాకు ఏమైనా చేస్తా, తీసుకుంటాను అన్నాడు. తీసుకుంటావా? సరే ఇస్తానని దగ్గర పట్టుకున్నాను, చక్కని నీళ్ళ ముంచా బాప్తిసం ఇచ్చేసాను. స్తోత్రం. ఇప్పుడు బాప్తిసం కూడా తీసుకున్నారు. మరి బయటకు వచ్చారా అక్కడే ఉన్నారా? అక్కడ చూడండి, బయటకు వచ్చారండి అక్కడే ఉన్నారా? తీసుకోకముందు అక్కడే ఉన్నారు, తీసుకున్న తర్వాత కూడా అక్కడే ఉన్నారు. మరి ఈయనకు వచ్చిన మార్పు ఏంటండి? మీ జీవితాలు ఎలా ఉన్నాయండి? మళ్ళీ భక్తే, ఈయన పని చేయాలి, ఈయన పని చేయాలి, ఈయన పని చేయాలి, ఈయన పని మళ్ళీ వీళ్ళందరితో చేయాలి, యేసయ్యకి వచ్చి భక్తి చేయాలి, ఇక్కడికి వెళ్ళి భక్తి చేయాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు చేయాలి. ఇంతే నడుస్తుంది. ఇదే జీవితం, ఇదేనా క్రైస్తవ్యం? పరు అంటాడు, యెహోవా దేవుని ఆరాధించుకోండి, తర్వాత వచ్చి నా ఇటుకలు చేయండి అన్నాడు. మోషే అన్నాడు, కుదరదు, ఇక్కడ మీ మొత్తం వెళ్ళిపోవాలన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దీన్నే మతం అంటారు. ఇదేంటి మతం? ఇదే నకిలీ. అందుకే సత్యం అంటే స్వతంత్రులుగా చేసేదే సత్యం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు యోహాను సువార్త 10లో, నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవం ఇస్తాను కనుక అవి అన్నిటికీ నశించవు అన్నాడు. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని చెప్పారు. అందుకే పేతురు నన్ను వెంబడించు, యోహాను నన్ను వెంబడించు అని చెప్పారు. అలాంటప్పుడు ఈయన, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నా గొర్రెవి కదా, అయితే ఓకే, ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నిత్య జీవానికి వెళ్ళిపోతున్నాను, మహిమలోకి వెళ్ళిపోతున్నాను. నువ్వు నా గొర్రెవు అయితే, నువ్వు నన్ను నమ్ముకున్న బిడ్డవైతే నాతో కూడా రా, తండ్రి దగ్గరికి వెళ్దాం రా అన్నాడు. కాలు ముందు పెట్టినాయనా, ముందు పెట్టి రా తండ్రి దగ్గరికి వెళ్దాం రా, పరలోకానికి వెళ్దాం రా, మహిమలోకి రా, బలవంతయ్యి రా. వస్తున్నాడండి అమ్మా, మాట్లాడాలి. ఆయన అంటే ఈయనెవరో నేనని చెప్పండి. ఎలా ఉంది మీ జీవితం? పాట పాడతావా? ఈయన అసలు ఇంటర్నేషనల్ సింగర్, నా పాటకు టైం లేదు ఏంటంటే గొడవ వేస్తున్నాడు. ప్రార్థన చేస్తావా? ప్రేయర్ టవరే కట్టించాడు ఈయన, 24 hours ప్రార్థన. వాకింగ్ చెప్తావా? ఇంటర్నేషనల్ స్పీకర్ ఈయన. కోటానికి వస్తే 5 లక్షలు ఇవ్వాలి ఆయనకి, చిన్నోడు కాదు. మరి యేసయ్యని వెంబడిస్తావా? రా వెంబడి రాయా. వస్తున్నాడండి. అక్కడ కూర్చుని భక్తి చేసి వెళ్ళిపోతాడు ఏంటి దేవుడి దగ్గరికి? దేవుడి వెనకాల వెళ్తాడా? అందుకే నన్ను వెంబడించిన వాడికి నేను నిత్య జీవం ఇస్తాను, నన్ను వెంబడించిన వాడు నేను వెళ్ళిన దగ్గరికి వస్తాడు. అందుకే నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు. అందుకే సర్వసృష్టి వెళ్ళి సువార్త ప్రకటించి అందరూ నా శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయడానికి బాధ్యతని ఇవ్వండి, నేను చెప్పినవన్నీ గైకొలను బోధించండి, సత్యం ద్వారా వాళ్ళని స్వతంత్రంగా చేయండి, ఇలా నన్ను వెంబడించేవాడిగా చేయండి. వెంబడించి ఆఖరికి వాళ్ళు నాలాగా అవ్వాలి, నేను వెళ్ళిన దగ్గరికి రావాలి, నాతో కూడా ఉండాలి. అలాంటి వాళ్ళని భూదిగంతాల వరకు వెళ్ళి తయారు చేయండి. అందుకే నేను చనిపోయి తిరిగి లేచాను. పరలోకం యొక్క భూలోకం యొక్క సర్వాధికారం నాకు అందుకు ఇవ్వబడింది. పరిశుద్ధాత్మను పంపించాను, నేను కొందరు నియమించాను, వారికి నా అభిషేకాన్ని శక్తి ఇచ్చి పంపించాను. నేను విడిపించడానికి వచ్చిన ఈ కార్యం చేసి తీసుకురావడానికి అని చెప్పాడు యేసయ్య. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ ముంచి ఈ పేరు మార్చి కొన్ని పద్ధతులు మార్చి నడు భక్తి చేసుకో చచ్చిపోయేదాకా అని చెప్పి సక్క ఎక్కడ కూర్చోబెట్టాను. స్తోత్రం చెప్పండి ఆయన. ఈయనెవరమ్మా? ఎలా ఉన్నారు? అసలు ఇన్ని బంధకాలు ఉన్నామని మీకు తెలుసా? ఎంతమంది యజమానులు మీకు ఉన్నారని తెలుసా? ఎంతమంది పని చేస్తున్నారని మీకు తెలుసా? ఇలా వెంబడించలేకపోతున్నాం, అవ్వట్లేదు మనతో అని తెలుసా?
అందుకే ఈ రాత్రి దేవుడు గుడ్డివారి కళ్ళు తెరిపించడానికి నేను వచ్చాను. తెలుసుకున్న తర్వాత ఆ చెరలో నుండి వాళ్ళని విడిపించడానికి వచ్చాను. నేను మీ మీద నేరం మోపట్ల, నింద మోపట్ల. ఈ స్థితిని తెలుసుకోండి, ఒప్పుకోండి. నిజంగా బయటికి రావాలనుకుంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే యేసయ్య ఇక్కడ ఉన్నారు. ఇలా మిమ్మల్ని విడిపించి స్వతంత్రంగా చేసే దేవుడు మన మధ్యలో ఉన్నారు ఇక్కడ. అయ్యో నేను ఎలా ఉన్నాను మీరు బాధపడవసరలా, మీ మీద నేను నింద మోపట్ల, మీ మీద నేరం మోపట్ల. ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించండి, లోబడండి, విశ్వసించండి. బయటికి రావాలని నిజంగా నీ కోరుకుంటే పేతురు గారు నన్ను రక్షించు ప్రభు అన్నట్టుగా ఇందులో నన్ను విడిపించు దేవని ఒక కేకయి దేవుడు ఈరోజు నిజంగా నేను విడిపిస్తారు. ఒకవేళ అక్కడుండి కూడా సమర్థించుకుంటూ కూర్చున్నావు అనుకో, దానికి ఎవరేం చేయలేరు. ఇంక అంతే. స్తోత్రం. ఇదండి పరిస్థితి. ఇప్పుడు సత్యం ప్రకారంగా ఉన్న విషయం కూడా చెప్తాను, గ్రహించాలి. ఇప్పుడు సత్యం అనే వ్యక్తి వచ్చాను. ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా? అయ్యా నువ్వు పాపానికి దాసుడు. డైరెక్ట్గా ఏ మొహమాటాలు లేవు ఇక్కడ. స్తోత్రం. ఉన్న స్థితి చెప్పడమే. నువ్వు పాపానికి దాసుడు, నీకే దాసుడు, ధర్మశాస్త్రం దాసుడు, లోకానికి దాసుడు, శరీరానికి దాసుడు, మరణానికి దాసుడు, సాతానికి దాసుడు, మనుషులకు దాసుడు. వీళ్ళందరి యొక్క వాళ్ళ పనులు చేస్తావు. దీని అన్నిటి యొక్క అంతం నీకు మరణం, నరకం. దీని నుండి విడిపించడానికి యేసయ్య వచ్చారు, శిలువలో మరణించారు. అందుకే ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపములన్నీ తండ్రి అని దేవుడు తీసి యేసయ్య మీద వేశారు. యేసయ్య ఆ పాపమునంతా తీసుకుని వెళ్ళి సిలువ వేశారు. ఇప్పుడు ఆ సిలువ సువార్తను విశ్వసించినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు నీవు కూడా నీ పాప విషయంలో చనిపోతావు. అందుకు ఇప్పుడు యేసుక్రీస్తు నీ పాపాల కొరకు చనిపోయాడన్నది సత్యం. దీన్ని నేను ప్రకటించి ఉండగా దీన్ని ఒప్పుకుని విశ్వసించి ఈరోజు నీవు కూడా పాపం విషయంలో చనిపోవడానికి ఒప్పుకుంటావా అని అడుగుతున్నా ఆయన్ని. అవును నేను పాపం విషయంలో చనిపోవడానికి ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకున్నప్పుడు అప్పుడు క్రీస్తు మరణం ఈయన మరణం కింద ఎంచబడుతుంది. స్తోత్రం. మనమేం ఒప్పుకుంటామంటే యేసయ్య నా పాపాల కొరకు చనిపోవడం ఒప్పుకుంటారు, కానీ మనం చనిపోవడం మాత్రం ఒప్పుకోం. అది గొడవ. ఎంతమందికి అర్థమైందండి? స్తోత్రం. అందరూ ఏం ఒప్పుకుంటారంటే యేసయ్య నా పాపాల కొరకు చనిపోయాడండి, యేసయ్య నా పాపాల కొరకు ఆయన చనిపోయారులే, మరి ఆయనతో కలిసి నువ్వు చనిపోతానికి ఒప్పుకుంటావమ్మా? అక్కడ రావట్లా. ఆయన చనిపోయాడు అంటారు, నీళ్ళు చనిపోవడానికి ఒప్పుకుంటా. నువ్వు చనిపోవడానికి ఒప్పుకున్నప్పుడు ఆయన మరణం మీ మరణంగా చేయబడుతుంది. ఇది విశ్వాసం అంటే. అయ్యా యేసుక్రీస్తు నీ పాపాల కొరకు చనిపోయారు, మరి నీవు నీ పాప విషయంలో చనిపోవడానికి ఒప్పుకుంటావా? ఒప్పుకున్నాడు. అప్పుడు పాప విషయంలో మరణించాడు కనుక పాపం అనే యజమాని విడిచిపెట్టాడు. నీ నుండి నిన్ను విడిపించడానికి యేసయ్య శిలువలో మరణించారు. నీ విషయం నువ్వు చనిపోవడానికి ఒప్పుకుంటావా? ఒప్పుకుని విశ్వసించి అంగీకరించాడు. అప్పుడు తననే వాళ్ళు విడిచిపెట్టారు. నిన్ను ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి యేసయ్య శిలువలో మరణించారు. దాని విషయంలో చనిపోవడానికి ఒప్పుకుంటావా? విశ్వసించి అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, మరణించారు, దాని నుండి విడిపించారు. అలాగే నీ శరీరాన్ని నుండి విడిపించడానికి యేసయ్య శిలువలో మరణించారు. నువ్వు శరీర విషయంలో చనిపోవడానికి ఒప్పుకుంటావా? ఒప్పుకున్నారు, విశ్వసించారు, అప్పుడు దాని నుండి విడిపించారు. అలాగే నేను లోకం నుండి విడిపించడానికి యేసయ్య శిలువలో మరణించారు, మరి దాని నుండి బయటకు రావడానికి ఒప్పుకుంటావా? మరణిస్తానికి ఒప్పుకుంటావా? ఒప్పుకున్నప్పుడు లోకం. అలాగే మరణం నుండి నేను విడిపించడం, మరణించారు, విశ్వసించి ఒప్పుకుంటావా? మరణించడానికి ఒప్పుకున్నారు, దాన్ని విడిపించారు. అలాగే సైతాను, మనుషులు ఇక్కడ లేరు కాబట్టి చూపిస్తారు. అందరి నుండి విడిపించడానికి యేసయ్య మరణించారు. నువ్వు ఒప్పుకుంటావా? విశ్వసిస్తావా? విశ్వసించి ఒప్పుకుని మరణించినప్పుడు వీటన్నిటికీ దాసుడైన ఇతడు యేసుక్రీస్తు శిలువ మరణమునందున్న విశ్వాసం ద్వారా ఆయన మరణించడమే బేస్, పునాది. ఆ సత్యమునందున్న విశ్వాసంతో ఆ సత్యాన్ని ఇతడు అంగీకరించడం వలన ఆ యేసయ్య మరణం ఈయన మరణం ద్వారా, మరణంగా విశ్వాసం ద్వారా చేయబడింది. ఇప్పుడు అటన్నిటి విషయం ఇతడు మరణించినప్పుడు వీళ్ళందరూ ఈయన్ని విడిచిపెట్టారండి. ఇలా విడిపించడానికి దేవుడు మానవుడిగా వచ్చి శిలువలో మరణించింది ఇలా విడిపించడానికి. మరి ఈ శిలువ సువార్త సత్యమును ఈరోజు విశ్వసించి అంగీకరించినప్పుడు వీటన్నిటి నుండి రాత్రి మీకు విడుదల కలుగుతుంది. స్తోత్రం. అప్పుడు వీటన్నిటి కోసం మరణించిన ఇతన్ని, మరణించిన వాడిని ఇంట్లో పెట్టుకోగా సమాధి చేస్తాంగా, మరణించిన ఇతన్ని ఇప్పుడు ఇక బాప్తిసం ద్వారా నీళ్ళలో ముంచి యేసుక్రీస్తు సమాధి చేయబడిన టీని కూడా సమాధి చేశా. అయ్యా మీ దాసుడు చనిపోయాడు, మీ పాత వ్యక్తిని సమాధి చేస్తున్నాను. సమాధి చేశాం. అప్పుడు బాప్తిసం ద్వారా క్రీస్తు మరణంలోనికి పాలు పొందాడు, క్రీస్తు కూడా పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు ఈయన ఆ తర్వాత నీళ్ళ నుండి బయటకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క శక్తిని బట్టి నూతన జీవం గలవాడే యేసుక్రీస్తు తిరిగి లేచినట్టు ఇతని యొక్క ఆత్మలో దేవుడి జీవం రావటం వల్ల ఇతడు ఇప్పుడు తిరిగి లేచి ఉన్నాడు. స్తోత్రం. చూడండి, వాటికి అన్నిటికీ దాసుడైన ఇతడు మరణించి తిరిగి లేచాడు ఇప్పుడు బాప్తిసం ద్వారా. ఇప్పుడు ఇక ఈయన యేసుప్రభు అనుకోండి, ఇప్పుడు నేను యేసుప్రభు చేతిలోకి వచ్చారు. ఇప్పుడు అంటున్నాడు, ఓ కుమారుడా తండ్రి దగ్గరికి వెళ్దాం, నిత్య జీవానికి వెళ్దాం, మహిమలోకి వెళ్దాం, నడువు అన్నారు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమైనా ఆటంకాలు ఉన్నాయండి? ఆగి వెళ్ళిపోతున్నారా? ఒకసారి పట్టుకోండి పాప, అందరూ గట్టిగా పట్టుకో తొందరగా.
ఇప్పుడు ఇట్లా ఉండి నమ్ముకున్నాడు, ఇక్కడే తీసుకున్నారు, భక్తి అంతా చేస్తున్నారు. ఏసైనా వెంబడిద్దు రా, ఏసయ్యా ఏసై వెళ్ళిపోతున్నారు, ఇగో రా నాయనా రా, కుమారుడు రా, తండ్రి దగ్గరికి వెళ్దాం రా, వస్తున్నాడండి. ఎలా ఉన్నారు మరి మనం? అలా ఉన్నామా ఇలా ఉన్నామా? మీరే చెప్పండి. మీ మనస్సాక్షి ఉందగా? చెప్పండి, మీ మనస్సాక్షి ఉందగా? మీ జీవితాలు మీకు తెలుసుగా? మరి అలాగే ఉంటే ఆఖరికి మరణం నరకం తప్పుద్దండి మీకు. ప్రభా అన్నంత మాత్రం సరిపోద్దండి. స్తోత్రం. అదే సత్యమైతే వీటన్నిటి విషయంలో మరణించి వీటన్నిటిని విడిపించి సమాధి చేసి ఆ తర్వాత నూతన జీవం గలవాడు ఇప్పుడు వచ్చాడు ప్రభుతో. ఇప్పుడు చక్కగా వెళ్ళిపోతున్నాడు. ఈయన ప్రభుని వెంబడిస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దారి నా దారి, యేసయ్య చిత్తమే నా చిత్తం, యేసయ్య మాటే నా మాట, యేసయ్య బతికే నా బతుకు, యేసయ్య స్వభావమే నా స్వభావం, యేసయ్యే నాకు. అంతే, ఇంకా మిగతాదంతా నాకు అనవసరం. నేను ఆయన శిష్యుడిని, ఆయన నా గురువు గారు. వెళ్ళి నేను ఆ గురువులాగా తయారవ్వాలి అంతే. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడ ఉంటే అక్కడ, ఏం చేస్తుంది ఏది ఉంటుంది అంత నా దేవుడిక. ఆయనే నా తండ్రి, ఆయనే నా యజమానుడు, ఆయనే నా ప్రభు. నేను ఆయన దాసుడిని, ఆయన కుమారుని. ఒకవేళ నా కాపరి అయితే నేను ఆయన గొర్రెని, ఆయన నా పెండ్లి కుమారుడు అయితే నీ పెండ్లి కుమార్తెని, ఆయన నా తండ్రి అయితే నేను ఆయన కుమారుని, ఆయన నా గురువు అయితే నేను ఆయన శిష్యుడిని. ఆయనకి నాకే సంబంధం, వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇక. స్తోత్రం. చెప్పండి, ఈరోజు యేసుక్రీస్తు మిమ్మల్ని ఎలాగ విడిపించాలని రాత్రి ఈ కూటంలోకి నన్ను పంపించండి మీకు చెప్పడానికి. ఊరిని అక్కడ కూర్చోబెట్టి ఏదో భక్తి చెప్పి కాస్త అయ్యి చెప్పు రావడానికి రాలేదండి నేను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ విధంగా ఇక తండ్రితో కూడా కలిసి వెళ్ళిపోతున్నారు. ప్రాక్టికల్ లైఫ్, ఇక అనుభవపూర్వక జీవితం వెళ్ళిపోతుంటే నువ్వు రాయి అక్కడ పాప మేనేజ్మెంట్ అలాగే ఉన్నారు కదా. ఇక అనుభవపూర్వక జీవితం అండి. ఇలాగ చేరి ఇప్పుడు దేవుడి సంఘంలోకి వచ్చారు, దేవుళ్ళకి వచ్చారు. ఇక వెళ్తుంటే నిత్యజీవాన్ని వెళ్ళిపోతున్నారు, తండ్రి దగ్గర వెళ్ళిపోతున్నారు. వెళ్తుంటే ఈ పాప మేనేజ్మెంట్ ఎంట పడుతున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ నా దాసుడే, యేసు ప్రభు తీసేసుకున్నారు ఈయన నిత్యజీవం చేరే లోపు, తండ్రి దగ్గర చేరే లోపు మళ్ళీ ఎలాగైనా సరే నా చేతిలో తీసుకురావాలి ఈయనని పాపం ఈయన ఎంటాడుతూ ఉంది. రానాయన వెళ్ళిపోతున్నాడు ఇద్దరు కలిసి దేవుడితో. పాపం ఎంటాడుతుంది, ఎంటాడుతా అంటున్నాడు వచ్చి, ఓ సత్యమని వెళ్ళేవుగా, నీతిని వెళ్ళేవుగా, ఏం దొరికిందయ్యా నీకు? ఏం బాగుపడ్డావు? ఏం సంపాదించావు? ఈడు చూడు, దేవుని నమ్ముకున్నా నీకు ఏం దొరికింది? దేవుని నమ్ముకున్నా నీకు ఏం జరిగింది? దేవుని నమ్ముకున్నా నీకు ఏం చేశాడు అంటున్నారు అందరూ. స్తోత్రం అనుకుంటే ఆయన వచ్చి అంటున్నారు, ఇప్పుడు ఇగో నీ బాధల కష్టాలు చూసి ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకొచ్చి తీసుకుంటున్నారు. ఒక తీసుకున్నారు అనుకోండి, ఈయన ఆయన చేతులకు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ శరీరం ఉండడం వల్ల శరీరం ఏం చేస్తుందంటే తీసుకోవడానికి ఇటు లాగేస్తుంది. అప్పుడు విశ్వాసం మధ్యలోకి వచ్చి మాట్లాడుతుంది, నీ పాపం కొరకు యేసయ్య శిలువలో మరణించాడు కదా, నువ్వు కూడా దాని విషయంలో మరణించావు కదా, మరణించాడు, నీవు ఇక మీద దీనిలో ఎలాగో జీవిస్తావు అన్నప్పుడు విశ్వాసాన్ని బట్టి జీవించలేడు, కానీ శరీరం ఉండడం వల్ల లాగేస్తుంది. ఇప్పుడు పాపపు శోధన వచ్చింది దీనికి. ఆ శోధనలో పడిపోకుండా విశ్వాసంలో నిలబడి దేవుని కృపను వేడుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయన మీద కృపను కుమ్మరించాడు. ఎప్పుడైతే కృప కుమ్మరించబడిందో ఆయన మనసు మారిపోయింది. అప్పుడు అంటే పాపమా, నీ పాపం సొమ్ము తీసుకుని ఇక్కడ నేను 100 సంవత్సరాలు సుఖంగా బతికేదానికంటే నా దేవుడి కోసం నీతిగా సత్యంగా 1 గంట బతికి చచ్చిన చాలు నాకు, కాబట్టి నీ పాపం సొమ్ము నాకు అవసరం పావతలకు అన్నాడు. మనమైతే అంటామా, దొరికింది లాగేస్తామా? స్తోత్రం చెప్పరేంటండి ఎవరు? మరి యేసుప్రభు దగ్గరికి సైతాన్ గారు తీసుకొచ్చాడు, లోకమంతా తీసుకొచ్చాడు. ఇదంతా నీకు ఇస్తాను, నేను రాజుని చేస్తాను, ఈ మహిమ అంత ఇస్తాను అన్నాడు. యేసయ్య తీసుకున్నాడు అండి. ఏమన్నాడు? రే సైతానా, నీ లోకం నీ మహిమ నీ నాకెందుకు? నీ తీసుకుని నీకు దాసుడే కంటే నా తండ్రి ఇచ్చే సిలువే నాకు కావాలి, కానీ నీ లోకం నాకు అవసరం పోవతలకు అన్నాడు. అవసరమైతే సిలువలో చనిపోతాను కానీ నీ కాళ్ళు మొక్కనన్నాడండి. హల్లెలూయా అని శోధనలో పడిపోవాలి. దేవుడి కృప వల్ల విశ్వాసం బలపడింది, కృపను పొందాడు, స్టాండర్డ్గానే ఉన్నాడు ఈ విశ్వాసి. స్తోత్రం. అయ్యా విశ్వాసులారా ఉన్నారా, పడిపోతున్నారా? అమ్ము చిన్న దానికే ఎవరన్నా చిన్న మాట అంటే చాలు 10 తిట్లు తిట్టేయడం, ఎవరైనా అంటే చాలు అలిగేయడం, ఏమైనా అంటే చాలు కక్షల దేశాలు పెట్టుకోవడం. మరి అంతే, దాని చేతిలోకి వెళ్ళిపోతున్నావు కదా నువ్వు. మళ్ళీ ఇంత అయ్యి స్తోత్రం వెళ్తున్నారు ముందుకి. మళ్ళీ వచ్చారు, అబ్బా 1,00,000 రూపాయలకు లొంగట్లేదని ఈసారి 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చాడండి. ఇన్ని మీకు ఇస్తాడంట. తీసుకుంటారా తీసుకోరా? 1,00,00,000 ఎందుకు, 500 ఇస్తేనే చాలు మాకు, లొంగిపోతాం మనం. 1,00,00,000 దాకా ఎందుకండి? స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితం ఎంత అల్పమైందండి. ఆయన కాచిన రక్తం, పెట్టిన ప్రాణం, దేవుడే బలైపోయిన బలియాగం ఇంత తేలికైందండి.
ఈరోజు సత్యాన్ని గ్రహించండి ఆయన. స్తోత్రం. ₹1,00,00,000 తెచ్చాడు, మళ్ళీ శరీరం లాగేసింది, మళ్ళీ విశ్వాసం మధ్యలోకి వచ్చింది. మళ్ళీ ఇదే మాట, పాపం కోసం చచ్చిపోయాడు యేసయ్యా, నువ్వు చనిపోయావుగా విశ్వాసంతో, ఇక మీద దీన్ని ఎలా జీవిస్తావు? జీవించలేని విశ్వాసాన్ని బట్టి. కానీ ఇందులో ఉండడం వల్ల లాగేస్తుంది శోధన. మళ్ళీ విశ్వాసం నిలబడ్డాడు, దేవుని వేడుకున్నాడు, ఆయన కృప కుమ్మరించాడు. ఆయన కృప వల్ల ఈయన మనసు మారిపోయింది. అందుకే నా కృప చాలంటే ఇది, ఇక్కడ కావాలి చాలు అనేది, ఇది వద్దు అంటావు. అప్పుడు ఆయన కృప నీకు సరిపోతే నీ కోటొద్దు నాకు అంటావు. ఆ కృప చాలకపోతే ఇది కావాలంటావు. అది సంగతి. ఊరికి నీ కృప చాలు అంటే సరిపోదు. హల్లెలూయా, స్తోత్రం. అప్పుడు మళ్ళీ అన్నాడు, ఏయ్ పాపమా, నీ ₹1,00,00,000 కాదు, నువ్వు 100 కోట్లు తెచ్చిన నీ పాపం సొమ్ము తీసుకుని నీ పాపంలో బతికేదానికంటే నా దేవుడి కోసం నీతిగా సత్యంగా పరిశుద్ధంగా గంట బతికైనా వస్తా, కానీ నీ వద్దు, నీ డబ్బు పోతలు కన్నాడు. అప్పుడు స్తోత్రం. ఇది నేను మజాక్గా చెప్పట్లేదండి, అనుభవంలోనే చెప్తున్నా నేను. విన్నారా? ఒక సంస్థ వాళ్ళు నాకు 30 లక్షలు ఇవ్వడానికి వచ్చారు. ఆల్రెడీ వచ్చేసింది డబ్బు, నా అకౌంట్లో వేయడమే, అకౌంట్ నెంబర్ ఇవ్వమన్నారు. నీ డబ్బు నాకు అవసరం, రిటర్న్ పంపించేసా. తీసుకోవాలా? నాకెందుకు? నాకే 40-50 సంఘాలు ఉన్నాయి, నేనే 3 మందికి డబ్బులు ఇస్తా ప్రతి నెల. నాకెందుకు రా బాబు, పోతల కన్నా. కబుర్లు చెప్పట్లా, అనుభవించి చెప్తున్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఇంటికా ముందుకి, చనిపోయేదాకా ఈ భక్తిగా ప్రాక్టికల్ వెళ్తుంటే మళ్ళీ వచ్చాడు. వదులుతాడా? పాపం వదలదు. పో అన్నా కూడా పాపాన్ని సిగ్గుండదు, ఎండ పడతానే ఉంటాడు. అర్థమవుతుందమ్మా అందరికీ? చూడండి, మళ్ళీ వచ్చారు. అబ్బా, మనోడు డబ్బులకు పట్టలేదని ఈసారి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడు ఈయన ముందుకి. అమ్మాయి పిలుస్తుంది ఈయన్ని. ఉంటాడా? శరీరం బట్టి వెళ్ళిపోతాడా? లోపడిపోతాడా? మళ్ళీ శరీరం గుంజేస్తుంది, అటు శరీరం అటు లాగేస్తుంటే మళ్ళీ అంటే విశ్వాసం అంటూ వచ్చింది. నీ ఈ పాపం కొరకే యేసయ్య శిలువలో చనిపోయాడు కదా, నువ్వు కూడా ఆ పాప విషయంలో చనిపోయావు కదా, చనిపోయి నీవు ఇక మీదటి ఈ పాపంలో ఎలాగ జీవిస్తావు చచ్చిపోయిన వాడివి అని విశ్వాసం నేను సవాల్ చేస్తుంటే మళ్ళీ అంటున్నాడు, అవును, ఈ పాపం విషయం నుండి నన్ను విడిపించిన నా యేసయ్య శిలువలో చనిపోయాడు, నేను విశ్వాసంతో చనిపోయాను. చచ్చిపోయిన వాడి ముందుకి ఒక అందమైన అమ్మాయి వచ్చి నాట్యం అయితే చచ్చిపోయిన వాడు లెగుతాడండి? చెప్పండి అమ్మా. చచ్చిపోయిన వ్యక్తి ముందర ఒక అందమైన అమ్మాయి వచ్చి నాట్యం వేస్తుంటే లేస్తాడా? పిలుస్తుంటే లేస్తాడా? ఈయన పరిస్థితి అదే యేసయ్య సిలువ ద్వారా కలిగింది. హల్లెలూయా. ఇది సిలువ సువార్త అంటే, ఇది సిలువ అనుభవం అంటే, ఇది నిజమైన యేసుక్రీస్తుని విశ్వసించడంటే. అదే విశ్వాసాన్ని తను నిలబడినప్పుడు పాపం విషయంలో సచ్చినవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఓ అందమైన అమ్మాయి, నువ్వెన్ని గంతులేసినా నేను చచ్చిపోయిన వాడిని కనుక నీకు నేనేమి స్పందించలేను. అందుకంటున్నాడు, నాకు ఈ పాపం వద్దు, ఈ అమ్మాయి వద్దు, పోతలకన్నాడు. స్తోత్రం. హల్లెలూయా అని ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్తుంటే మళ్ళీ అంట వస్తున్నాడు. అంటే ఒకదానిలో పోతే ఒకదానిలో పడగొట్టదామని ఏదో తీసుకొస్తూ ఉంటాడు ఇలా. అప్పుడు మళ్ళీ వస్తే అప్పుడు అన్నాడు, ఓ కుమారుడా, పాపం నాకు శత్రువు, తండ్రి నీకు శత్రువు అయితే నాకు శత్రువే. శత్రువుతో మనం చేయకలపొద్దు, శత్రువుతో మనం పోరాడాలి. అప్పటికన్నా పాపంతో పోరాడడానికి రెడీ అయ్యాడు. పాపంతో పోరాడతావా? పోరాడతాను తండ్రి, పోరాడతానంటే నా శక్తితో నింపుతానని అప్పుడు ఈయన పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. స్తోత్రం. సిలువ మనవనందున విశ్వాసంతో విడిపించాడు, శోధనలో పడిపోకుండా కృపనిచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపి పాపంతో పోరాడేవాడిగా చేశాడు. ఇప్పుడు చూడండి, పాపంతో పోరాడుతున్నాడు. ఇది విశ్వాసి అంటే. అమ్మ, మీ అందరూ పాపంతో పోరాడుతున్నారా, లేకపోతే సీక్రెట్గా పాపంతో స్నేహం చేస్తున్నారా? స్తోత్రం చెప్పండి. చెప్పండి, నిజంగా పాపంతో పోరాడుతున్నారండి, రహస్యంగా కలిసిపోతున్నారా, సీక్రెట్గా? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాపంతో పోరాడుతున్నాడు. ఈలో ఉన్నది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఇది పాపపు శక్తి. ఈ రెండు శక్తులు ఢీకొంటే ఎవరు గెలుస్తారు? దేవుని శక్తి గెలుస్తుంది. ఈ దేవుని శక్తి మనుషులు ఉండడం వల్ల ఈ దేవుని శక్తి ఎదుట పాపపు శక్తి ఓడిపోయింది. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఓడిపోయిన వాడు దాసుడవుతారు, గెలిచిన వాడు రాజు అవుతాడు. చూడండి, ఒకప్పుడు ఈయన బానిస, ఒకప్పుడు దాసుడు. ఆ దాసోహం నుండి విడిపించి శోధనలో పడకుండా నిలబెట్టి పాపం మీద ఇతను గెలిపించి ఏ పాపానికి ఇతడు దాసుడుగా ఉన్నాడో అదే పాపాన్ని ఈయనకి దాసుడుగా చేసి ఆ పాపాన్ని రాజుగా చేశాడు ఈరోజు యేసయ్య మనందరం. ఇది యేసయ్య చేసిన సిలువ కార్యం. విడిపించడానికి వచ్చానంటే ఇది. ఇప్పుడు చెప్పండి, ఇంకా బానిసత్వంలో ఉంటారా, బయటకు వద్దాం అనుకుంటారా? బానిసత్వంలో ఉంటారా, గెలిచే రాజులుగా ఉంటారా? ఈ రాత్రి అంతా దేవుడు చేసి పెట్టేసాడు, రెడీగా ఉంది. విశ్వసించు, అంగీకరించు, లోబడు, అనుసరించు, ఈ అనుభవంలో జీవించు, అలా రాజుగా జయించు, నిత్యత్వానికి వెళ్ళిపో. హల్లెలూయా, స్తోత్రం. ఇలా పాపాన్ని జయించేశారు.
స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నిలబడినాను. నెక్స్ట్ ఇంకా శక్తిని పొందారు. నేనన్న వ్యక్తితో ఫైటింగ్ చేశారు, దీన్ని జయించేశారు. తర్వాత లోకం ధర్మశాస్త్రం వచ్చింది, ఇంకా శక్తిని పొందుకున్నారు, ధర్మశాస్త్రాన్ని జయించారు. ఇంకా దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. ఆత్మచేత శరీర కార్యాలు చంపినట్లు మీరు జీవిస్తారు. శరీరాన్ని, దాని ఇచ్చలను, కోరికలను, దాని కార్యాలను చంపి పడేశాడు, ఆత్మతో దాన్ని జయించాడు. ఇప్పుడు లోకం వచ్చింది అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక లోకమును జయించి ఉన్నారు. ఈ లోకాన్ని జయించబడిచారు దేవుడి శక్తి ద్వారా. ఇప్పుడు మరణం వచ్చింది, పునరుత్థాన శక్తి ద్వారా మరణాన్ని కూడా జయించేశారు. అధికారులు, ప్రధానులు, అంధకార సమూహం, లోకనాథులు, ఆకాశ దురత్వం సమూహాలు అన్ని మొత్తం దిగొచ్చినాయి. ఈయన ప్రభు యొక్క మహాశక్తి చేత బలవంతుడై ఆ సాతానాన్ని జయించి పడేశాడు. అన్ని జయించినాక అంటున్నాడు, ఇంకెవరుంటే రండి అంటున్నాడు. ఇది విశ్వాసి అంటే. స్తోత్రం, హల్లెలూయా. ఇంకెవరుంటే రా అన్నాడు. ఎప్పుడైతే రమ్మన్నాడు, అవ్వలేడు, మొత్తం అందరం జయించేశాడు. అప్పుడు పరలోకాన్ని పిలుపు వచ్చింది, ఓ నా కుమారుడా, నీ యుద్ధం సమాప్తమైంది, అన్నింటినీ జయించున్నావు గనక నీ కొరకు ఇక్కడ కిరీటం సిద్ధంగా ఉంది, నిత్యజీవం సిద్ధంగా ఉంది, మహిమ సిద్ధంగా ఉంది, సింహాసనం సిద్ధంగా ఉంది. నేను జయించి నా తండ్రి దగ్గరికి వెళ్ళినట్టే నా శిష్యుడుగా, నా కుమారుడుగా, నా సంఘముగా, నా అనుభవంలో నా ద్వారా నీవు కూడా జయించావు గనక నేనున్న దగ్గర నీవు ఉండడానికి నా దగ్గరికి రా అని అక్కడ నుండి పిలిపి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక హల్లెలూయా. అప్పుడు కొట్టండి చప్పళ్ళు. ఇలా వెళ్ళాలి మనందరం దేవుడి దగ్గరికి. ఇది విడుదల. ఇది చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చానంటే, ఈ రాత్రి యేసయ్య ఈ విధంగా మిమ్మల్ని విడిపించడానికి, ఇలాగ మిమ్మల్ని నిలబెట్టడానికి, ఇలాగ మిమ్మల్ని గెలిపించడానికి, గెలిచిన మిమ్మల్ని తీసుకెళ్ళడానికి A to Z మొత్తం యేసయ్య చేసి పెట్టాడండి. అందుకు విశ్వసించండి. రాత్రి నేను ప్రకటించాను, మీరు విశ్వసించండి, అంగీకరించండి, అనుభవించండి, ఇలా తయారవ్వండి. దేవుడు మీ అందరికీ ఈ విడుదలను, అలాగే నిలబెట్టడను, జయాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇలా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎలా ఉన్నారో అలాగా ఉండకండి. ఇక ఈ బంధకాలన్నిటి నుండి రాత్రి విడుదల పొంది మళ్ళీ వాటిలో పడిపోకుండా, వాటి మీద శోధనలో పడకుండా నిలిచి, అలాగే వాటికి భయపడి బతకకుండా వాటన్ని గెలిచి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడండి. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఇది ఇవ్వడానికి యేసయ్య శిలువలో మరణించారు, తిరిగి లేచారు, తన ఆత్మను పంపారు, సంఘాన్ని కట్టారు, తన దాసులు నియమించారు, మనకు తోడుగా ఉన్నారు. ఇలాగ అన్నీ చేసిన తర్వాత రెండో రాకడలో వస్తారు. అప్పుడు మళ్ళీ మీ అందరిని అక్కడ తీసుకువెళ్ళిపోతారు. ఇదంతా సత్యము మీ జీవితంలో నెరవేరునుగాక. దేవుని యొక్క ఆత్మ ద్వారా విశ్వసించిన వాళ్ళందరి హృదయాల్లో దేవుడు ఇది నెరవేర్చి ఈ శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మీకు దయచేయనుగాక. మీ అందరూ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, అందరం